హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను అనుష. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎందుకంటారో ఈ జంటను చూస్తే మనకిట్టే అర్థమైపోతుంది. ఆకాశాన్ని అలుముకున్న మేఘంలా ఎప్పటికీ విడతీయరాని బంధం వీరిది. కర్రల పందిరిని అల్లుకున్న మల్లెతీగ లాంటి ప్రేమ వీరిది. అందమైన చిలకమ్మకు తోడుగా చక్కనైన గోరింక దొరికితే చూడ్డానికి ఎంత అందంగా కన్నుల పండగగా ఉంటుందో ఈ జంటని చూసినా మనకి అంతే అందంగా కన్నుల పండుగగా ఉంటుంది. వారే మన హారి, అదేనండి మన ఏక్నాథ్ అండ్ హారిక గారు. మరి వారితో మాట్లాడి వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు ఎలా ప్రయాణించిందో వారి మాటల్లోనూ తెలుసుకుందాం. ఓసారి నిన్నే చూసా, రేగిందే గుండెలో ఆశ, నా శ్వాసే నీదని అంటే కాదని అన్నానా. ఓసారి నిన్నే చూసా, రేగిందే గుండెలో ఆశ, నా శ్వాసే నీదని అంటే కాదని అన్నానా. నా లోకం నీదిగా, నీ లోకం నాదిగా, మనిద్దరం ఒకటేనంటే కాదని అన్నానా. మనసే నీదిగా, మనం ఒక జంటగా, నా ఉనికే లేదుగా, నీవుగా మారిపోయానుగా. నీవుగా నీవే నేనుగా, లోకమే ఎంతో దూరమైనట్టుగా. నీవుగా నీవే నేనుగా, లోకమే ఎంతో దూరమైనట్టుగా. దూరమైనట్టుగా, ఎవరు లేనట్టుగా, దూరమే చేరువై నీవు నా సొంతమై. ఏకాంతం సాక్షిగా ఇద్దరం ఏకమైనట్టుగా. హలో హారిక అండ్ ఏక్నాథ్ గారు. అసలు మామూలుగా అయితే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు అని చెప్పి అడుగు మొదలు పెడతారు. మిమ్మల్ని చూస్తే ఆ క్వశ్చన్ వేయబుద్ధిగా అవుతుంది. చక్కగా మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ తోటి అసలు అదిరిపోయారు. చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అందమైన చిలక గోరింకలాగా. Thank you so much. So first of all, a very happy new year and at the same time happy married life. Thank you so much and happy new year to you. Thank you so much అండి. సో ఏంటి ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? చెప్పు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇక చూడాలి. ఇంకా ఎప్పుడు మొదలవ్వలేదంటే ఇంకా మొదలు వచ్చేటప్పుడు కూడా ఆ మూవీ చూసి వచ్చినట్టున్నాం. ఫ్యూచర్ ప్రాక్టీస్ కోసం ఫైనల్ గా ఏదో ఒక డెసిషన్ వస్తుంది కదా, మనమేం సాధించాలని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ముందు నుంచే తెలుసుకుంటే నిజంగా కాస్ట్యూమ్స్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్. ఇలానే డిజైన్ చేయించుకుంటున్నారా ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని చెప్పి? నార్మల్ గా ఇప్పుడు మ్యాచింగ్ చేసుకుంటాం. సో ఇది మా ఫ్యాన్స్ మాకు ఇచ్చింది. ఓ గిఫ్ట్ పంపించారా? ఎవరు? పేరు ఐడియా లేదు కానీ మా ఫ్యాన్స్ మాకు పంపించారు కపుల్ సెట్స్. నిజంగా ఇక్కడ ఫ్యాన్స్ అనే పదానికి వచ్చేస్తే అసలు మామూలుగా సరే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి, హీరోయిన్స్కి లేదా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి వాళ్ళకి ఫ్యాన్స్ ఉండటం ఒక ఎత్తు. సీరియల్లో ఒక పెయిర్ ఇలా క్లిక్ అయ్యి వాళ్ళకి ఈ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం నిజంగా అసలు అల్టిమేట్ ఫీల్ వస్తూ ఉంటుంది తలుచుకుంటేనే. మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్? అసలు మాకు అలాగే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ వచ్చేది కాదు, అది మాకు వచ్చింది అంటే అది కూడా మా పేరుకి వచ్చింది. మేము రీల్ నుంచి రియల్ పేరుగా అయినందుకు మేము హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. బుల్లితెర నాగ చైతన్య సమంత అయిపోయారు కదా. నిజంటే ఏ మాయ చూసావే మూవీ అప్పుడు ఆహా ఎంత బాగున్నారు వీళ్ళిద్దరు. తర్వాత కూడా ఒక
రీల్ పేర్ కాస్త రియల్ పేర్ అయితే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. అలానే నీ విషయంలో కూడా నేను శైలజ సీరియల్ విషయంలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఆహా ఈ రియల్ పేర్ అయితే చాలా బాగుంటుంది, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని చాలా మంది కోరుకున్నారు. బాగా గట్టి కోరుకున్నట్టున్నారు, గట్టిగా అనుకో అయిపోద్ది అనే టైప్ లో అలా అయిపోయింది అసలు. ఓకే, సో అసలు చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ ప్రేమ విశేషాలు, మ్యారేజ్ విశేషాలు తెలుసుకోవాలి అని చెప్పి. ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు 1000 కళ్ళతోటి ఇలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అసలు మన directive.com ఛానల్లోనే జస్ట్ అలా ఒక వీడియో పెడితే గోల్డెన్ కమెంట్లు కూడా చాలా మంది చేశారనమాట, వాళ్ళు ఏమేమి అడగాలి అనుకుంటున్నారో. సో అవి నేను తర్వాత కూడా అడుగుతాను. బిఫోర్ సరే స్టార్ట్ చేస్తే బీజం ఎలా ఉంది ఫస్ట్ తను ప్రపోజ్ చేసింది, తర్వాత ఒక 1 month ఏంటమ్మా అదే చెప్పు అలా అయితే బాగుండేది అని అనుకున్నాను. ఏంటి ఎవరి గురించి చెప్తున్నారు ఏంటి చెప్పు అంటే ఎండింగ్ లో చెప్తారనమాట, అలా అయ్యుంటే బాగుండేది కప్ రివర్స్ అయింది అని. ఇప్పుడు నిజం చెప్పు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను, తర్వాత అంటే ఒక అవుట్డోర్ ధర్మాన్ని మార్చాలనుకోవట్లేదు. సో అందుకే నేనే ప్రపోజ్ అంటే తనకి ఉంది కానీ సరే బయటపడట్లేదు కదా సార్, నేనైనా చెప్పాను టైం వేస్ట్ చేయడం ఎందుకని. అంత సీన్ అస్సలు లేదు లేదా లేదు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? తర్వాత వచ్చింది తర్వాత ఇంకా వెంట పడుతుంటే ఇంక సర్లే ఇంకా అంత వెంట పడుతున్నారు, లైఫ్ లాంగ్ లవ్ చేస్తాడేమో అని చెప్పి చేసుకున్నాను. చూడాలి మరి ఇప్పుడు 10-15 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. చాలా న్యూలీ మ్యారీడ్ యాక్చువల్ గా చాలా రోజు నుంచి అడుగుతున్నారు, మేము బిజీగా ఉండి అంతా సో లాస్ట్ కి ఈ రోజు కుదిరించుకుని వచ్చాం. సో పెళ్లి చిన్న తిరుపతిలో చేసుకున్నారు, పెద్ద తిరుపతి. ఓకే ఓకే, తిరుమలలో చేసుకున్నారు పెళ్లి. ఏంటి పర్టికులర్ రీజన్ ఏంటి అక్కడ చేసుకోవడానికి? చెప్పు, ఇది కూడా చెప్పు. మామూలుగా అనుకున్నాం అందరూ ఒప్పుకుని నేను ఒప్పుకొని అందరూ ఒప్పుకొని మంచిగా జరిగితే ఆ పెద్ద తిరుపతిలో చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. సో అలాగే, కానీ మా అదృష్టం నేనే అనుకున్నా. మొక్కనేం కాదు అంటే ఆల్మోస్ట్ అంతే, అంటే అనుకున్నాను. సో అనుకున్నాక ఏముంది ఎక్కడైతే ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా మా అదృష్టం అనుకోలో లేకపోతే ఇంకేమనుకోవాలో తెలీదు. ఫస్ట్ అనుకున్నాం తిరుపతిలో, తర్వాత ఈ కరోనా సీజన్ వచ్చింది. సో అక్కడ టెంపుల్స్ ఎంట్రీస్ అవన్నీ ఆపేశారు, పెళ్ళిళ్ళన్నీ ఆపేశారు. సో మేము ఒక టెన్షన్లో పడిపోయాం, అవుతుందా లేదా అని చెప్పి. ఇంక ఫైనల్గా సరే చిన్న తిరుపతిలో చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యే టైంకి నిజంగా మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా మమ్మీ 2-3 సార్లు వెళ్ళింది తిరుపతి, వెళ్ళి కనుక్కొని అంతా చేసి ఫైనలీ కొన్ని రికమెండేషన్స్ అది ఇది అవ్వగా ఫైనల్గా పెద్ద తిరుపతిలో అయింది. సో అది అదృష్టం. అని చాలా మంది అలా తిరుపతిలో పెళ్లి చేసుకోవటం వల్ల ఇంట్లో ఒప్పుకోలేదేమో, మామూలుగా అయితే అలా చేసుకుంటూ ఉంటారు కదా. ఒప్పుకోకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు వస్తారు? మా మమ్మీ డాడీ వచ్చారు, వాళ్ళ మమ్మీ వచ్చారు, వాళ్ళ బ్రదర్ అందరూ చక్కగా రిజిస్టర్ మ్యారేజ్ కి రింగ్ చేసుకుంటే అయిపోయింది. కానీ లేదు, అందరూ ఒప్పుకున్నారు. అలా అన్నమాట. మీకు అంటే ఏక్నాథ్ గారు ఇలా చెప్పినప్పుడు, అంటే ఇలా తిరుపతిలో పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు, అంటే మీకేమన్నా ప్రతి ఒక్క అమ్మాయికి మామూలుగా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అంటే పెళ్లి పలానా ప్లేస్ లో జరగాలి లేకపోతే ఇలా జరగాలి, అలాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుని ఇది డిసైడ్ చేసుకున్నాం. తను అన్నాడు ఇలాగా తిరుపతిలో ఇలా అనుకుంటున్నాం అంటే, అవును చాలా మంచిది, దేవుడి చేసుకోవడంలో చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా నాకు కోరిక ఉండేది పొలాల మధ్యన పందిరేసి ఆ మధ్యలో వరుడు టైప్లో అలా ఉండేది. కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆశీర్వాదం దొరుకుతున్నట్టు. సో హ్యాపీగానే అనిపించింది. ఈ మధ్య చాలా మంది 2 types ఆఫ్ వెడ్డింగ్ కూడా చేసుకుంటున్నారు కదా, అంటే అఫ్ కోర్స్ అంటే రిలీజియన్స్ అలా వేరైతే 2 types ఆఫ్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. అలా మీకు ఇష్టమైన రీతిలో, అలానే హారిక గారికి ఇష్టమైన రీతిలో ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది. అలా పొలాల మధ్యలో అలా పందిరి వేసుకొని ఒకసారి చేసుకోవడానికి డేట్లు అడ్జస్ట్ చేయట్లేదు, ఇంకా 2 సార్లు ఏం చేసుకుంటాం. ఇక్కడ మామూలుగా సరే ఒకళ్ళు ఇండస్ట్రీ పర్సన్ అయ్యి ఇంకొకళ్ళు బయట వ్యక్తి అయితే సరే ఆ డేట్స్ ఒకళ్ళది అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఇద్దరు ఇండస్ట్రీ అయిపోయేటప్పటికి నేను జర్నీలో ఉంటున్నప్పుడు కూడా నాకు కాల్ వచ్చేది, మేడం వచ్చేస్తున్నారు కదా టైంకి. యాక్చువల్గా ఆ టైంకి 2 సీరియల్స్ ఉంది. కరెక్ట్గా పెళ్ళి ఆ హడావుట్ టైంలో ఒక సీరియల్ క్లోజ్ అయిపోయింది. సో అది కొంచెం ఊపిరి తీసుకున్నా. ప్రస్తుతానికి ఒక సీరియల్
కొంచెం ఒక 2 weeks కొంచెం రెస్ట్ లో ఉంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి చెల్లెలు కాపురం. చెల్లెలు కాపురం మాటికి అదొకటే మీ కాపురంతో పాటు చెల్లెలు కాపురం కూడా నడుస్తుంది. మీరు ఏకనాథ్ గారు? నాది 2 సీరియల్స్ జరుగుతుంది. ప్రజెంట్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది, అంటే రన్నింగ్లో ఉంది, పౌర్ణమి జర్నీలో. ఇంకోటి E2+కే ఇంకా టెలికాస్ట్ స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఉండొచ్చు. అసలు అంటే మ్యారేజ్ అన్నది అఫ్కోర్స్ ఎవరి లైఫ్లో అయినా చాలా పెద్ద డెసిషన్. ఇంకా అంటే లైఫ్ అదే, ఇంకా లైఫ్ అన్నది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు అంటే ఫస్ట్ ఎప్పుడు డిసైడ్ అయ్యారు మీరు? ఏం చూసారు ఏకనాథ్ గారిలో అంటే నేను మ్యారేజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు? యాక్చువల్గా తను నాకు ప్రపోజ్ చేసి ఆల్మోస్ట్ 1.5 2 years అవుతుంది. 2 years అవుతుంది. తర్వాత మేము అవుట్డోర్లో ఉన్నాం, మేము కార్ జర్నీలో ఉన్నాం. 2 years ఏం కాదు, 1.5 year అవుతుంది. సో మేము కార్ జర్నీలో ఉన్నాం, అవుట్డోర్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 3:34 అనుకుంటా ప్రపోజ్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటే షూట్ అప్పుడే బ్యాకప్. ఓకే, ప్రపోజ్ చేశాడు. నేను ఒక షాక్లో ఉండిపోయాను, నాకు అసలు ఏం అర్థం కాలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ విషయంలో షాక్లో ఉండిపోయాను. దాని తర్వాత ఓకే చేయడం చేయకపోవడం పక్కన పెడితే అసలు అంటే అలా వెళ్ళిపోయింది జర్నీ. అంటే సరే నాకు నువ్వంటే ఇష్టం, సరే పెళ్లి చేసుకుందాం, ఇలా ఏం మాట్లాడుకోలేదు. నార్మల్గా కొన్ని రోజులు ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత డెసిషన్ లేకుండానే మూవ్ ఆన్ అయిపోయింది మొత్తం. అలాగా పెళ్ళి లవ్ స్టార్ట్ అయిపోయింది, పెళ్లి వరకు వచ్చేసింది, పేరెంట్స్ ఒప్పేసుకోవడం అంతా అలా అయిపోయింది. మీరు ఏం చూసి ప్రపోజ్ చేశారు హారిక గారికి? లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? అది నాకు కూడా తెలీదు, జస్ట్ హ్యాపెన్ అంతే. అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అయితే మనకి ట్రిగర్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, ఎస్ నేను తినతో ఇంకా లైఫ్ అన్నది ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నాను అలా అని. సర్లే ఏదో ప్రపోజ్ చేస్తాను, ఒప్పుకుంది కదా ఇంకా. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ అయ్యాక ఇంటికి వెళ్ళక చెప్తాను. అయ్యో ఇదేదో ఇంకొక లేదు, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఏం చూసి లవ్ చేసావు. తర్వాత చెప్తా. ఏం తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడే ఒప్పుకోవద్దు. పబ్లిక్ డిమాండ్. అంటే ఎందుకు ఇష్టం అంటే రీజన్స్ ఏముంటాయి, ఇష్టం లేదు అని చెప్పడానికి అయితే రీజన్స్ చాలా ఉంటాయి. ఎందుకు ఇష్టపడ్డా అంటే రీజన్స్ చెప్పలేము, హ్యాపెన్ అంతే. నైస్. అయితే మరి అంటే అసలు చాలా నార్మల్గా 3:30-4 ఆ టైంకి అలా ప్రపోజ్ చేశారు అంతే, అసలు ఒక ఫీల్, ఒక సర్ప్రైజ్, పోయటిక్గా అలా అసలు ఏం లేదు. అంటే చెప్పాడు, రొమాంటిక్ గానే చెప్పాడు, చేయి పట్టుకుని. ఇన్ని విషయాలు దాచేస్తున్నారు అసలు. మళ్ళీ ఇంటికి వెళ్ళక చెప్తారు అని చెప్పి. ఇక్కడ అసలు మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ, అందులో మీ ఇంటర్వ్యూ కోసం ఇందాక చెప్పాను కదా, అసలు చాలా మంది ఇంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడెప్పుడు టెలికాస్ట్, అసలు కింద కామెంట్లు చూడాలి మీరు. ప్లీజ్ 2 గంటలు చేయండి, మేము ఎంతసేపు అయినా చూస్తాం. Part 1 Part 2 అలా 2 గంటలు మినిమం చేయండి. అందుకని మీరు ఈ విషయాలన్నీ పంచుకుంటేనే వాళ్ళు కూడా ఇష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి దగ్గర హస్బెండ్ అడుగుతాను ఎలా చేస్తావా అని చెప్పి, ఇక్కడ వైఫ్ అడుగుతుంది ఎలా చేస్తావా, నేను చెప్తానండి. అసలు నటన కాదు, నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఏం చేస్తాను. మీరే ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి వరకు ఒక ఎత్తు సీరియల్స్, నేను షెలో చేత ఇంకొక ఎత్తు, ఇక్కడ నుంచి ట్రైనింగ్ పొందాను కదా. అయితే ఇక్కడ నాకు ఇందాక ప్రపోజింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎందుకో ఒకసారి కొంచెం లైవ్ లో ఇంకొకసారి ప్రపోజ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి ఆ సీన్ ఇక్కడ రీక్రియేట్ చేయాలి అంటే అప్పుడు ఎలా ప్రపోజ్ చేశారు? రాదా అయిపోయారు అంటే పెళ్ళైపోతే రాదా? ఇంకా 1 hour ఉంటుంది కదా, ఇంకా 1.5 hour వెయిట్ చేయాలా? దారిలో కాంటాక్ట్ చేస్తామండి మేము, కర్రలు అలాంటి చేస్తారా? అదే ఎక్కడ మళ్ళీ ఎక్కడ ఆగి తీసుకోవాలని అప్పుడు ఫీల్ ఇప్పుడు రాదా? చెప్తా అప్పుడు ఒక ఫ్లో లో అప్పుడు చెప్తాం, అది వేరు. అదే మళ్ళీ నెక్స్ట్
ఇంకా ట్రావెల్ చేయాలి అప్పుడే ఫీల్ లేదు. అదే కదా అసలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫీల్ ఒకసారి క్రియేట్ అప్పుడు నేను ప్రపోజ్ చేశాను. ఎందుకు చేయాలి? నేను చేయను. అప్పుడే ఒప్పుకోలేదు, ఏదో ఫ్లోలో సర్లే అని వెళ్ళిపోయాను. ఒప్పుకున్నానా చెప్పు? ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? అలా రిజెక్ట్ కూడా చేయలేదు కదా. స్పాట్ లో ఒప్పుకోలేదు అయితే. అయ్యో అసలు లేదు. ఒక 1 month వరకు అయితే కొంచెం డిస్టెన్స్ లోనే ఉన్నాం. అంటే లైక్ ఏంటి అబద్ధమైనట్టు మొహంలోకి వచ్చి అనండి. 1 month వరకు అయితే అవసరమా ఇదంతా అని చెప్పి కొంచెం దూరంగా ఉన్నాను. దాని తర్వాత సరే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మూవ్ అయిపోయింది. అలా అలా సరే పిల్లోడు అని చెప్పేసి అయిపోయింది. నీకు ఇప్పుడు ఎలివేటివ్ చెప్పాను. ఎలివేటివ్ చెప్పానా? చెప్పవే నా వైపు నేను వే అంట. పాపం అనడానికి కూడా వాళ్ళకి ఏం లేదు. నేను రెడీ. నేను పడుకుని ఒకసారి కావాలండి ఒక్క నిమిషం ఏదైనా ఒక రోజు ఏది మనకి ఇక్కడ ఏదైనా ఉందా? ఈ చెట్టు ఒక్క ఫ్లవర్ కాదు, ఇన్ని ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ అందులో సింబల్ ఆఫ్ లవ్ రెడ్ కాదు చేయండి. నేను కార్లో పడుకున్నాను. సేమ్ సీన్, అదే సీన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ అక్కడ లేవు, ఇక్కడ వచ్చాయి. బాబా నిద్రలో నుంచి కూడా చూస్తున్నారు ఎప్పుడు వస్తారు. మరి అప్పుడు ఎలా పడుకున్నాను, చేయి పట్టుకున్నావు, నేను లేచాను. ఇప్పుడు మళ్ళీ సరే రెడీ రోల్ యాక్షన్. ఏంటి ఏంటి ఐ లవ్ యూ. సరే నేను క్యారెక్టర్స్ మార్చుకుంటా, నేనే చేస్తాను. చెయ్యి పడుకో అటు పడుకో. ఒకసారి ఏంటి కొంచెం అవి చెప్పాను. చెవులో వచ్చి చెప్పాడు సీక్రెట్ గా. చెవులో వచ్చి సీక్రెట్ గా ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను ఇలా చూసాను. నేను అది జరిగింది. ఒరిజినల్ అదంతకు ముందు కూడా మీ ఇద్దరు గురించి మాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఇద్దరు సైలెంట్, రిజర్వ్డ్. ఈ మధ్య కొంచెం హారిక గారిలో అసలు భావాలు లేదు. అంటే నేను మామూలుగా బయట నార్మల్ గానే ఉంటాను. ఒకవేళ మీరే ఒక 5 days నాతో కలిసి ఉండి ఒక 10 days అలా మాట్లాడారనుకో ఇంకా అంతే ఫుల్ ధూమ్ ధామ్ అవుతూనే ఉంటారు. లేదు అంటే ఒక మూవ్ వాళ్ళని చేరేసుకుని అంతే ఇలా కూర్చుని ఉంటాను. షార్ట్ రెడీ అంటే రేస్ వెళ్తాను, లేకపోతే మళ్ళీ కూర్చుని ఉంటాను. ఏక్నాథ్ గారు మాత్రం అదే ఫ్లో అన్నమాట, ఇప్పుడు సైలెంట్. ఏం లేదు. నేను అంతే. స్టార్టింగ్ మాట్లాడను, కొంచెం ఫ్రెండ్లీగా అయ్యాక టైం పడుతుంది అంతే. అయితే ఎవరితో 2-3 రోజులు అయితే అప్పుడు ఏమన్నా అప్పుడు మాట్లాడతాను. మా ఇద్దరు ఇంట్లో ఉంటా, అసలు అరుపులే నార్మల్ గా ఉండదు. చూసావు లేదా మోసపోతారు కానీ మా ఇద్దరిని చూసి లేకపోతే అసలు అలా ఉండదు, అరుస్తూనే ఉంటాం ఇద్దరం. ఇందాక అన్నారు కదా ఇటు రావే ఏంటి అని చెప్పి అలాగే వస్తారు. వాటర్ తీసుకురావే అంటే ఏంటి అంటే వెళ్ళాలి మొగుడిని చెప్తున్నాను తీసుకురావు. అమ్మో, అయితే నేను ఇందాకటి నుంచి హారిక గారే బాగా కమాండింగ్ ఏమో అనుకున్నాను, కాదైతే ఈ లెక్కన. అంటే అందరు చేస్తారు. ఏంటి అంటే ఊరికి వాటర్ రావా నేను తీసుకురాను. కార్లో అలా ప్రపోజింగ్ అన్నది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా నెక్స్ట్ డే మామూలుగా ఏదో టిఫిన్ సంథింగ్ ఆపారు. అసలు సంబంధం లేదు, తనకు ప్రపోజ్ చేశాడని నాకు తెలియదు, తనకి తెలియదు, ఇద్దరికి తెలియనట్టే వెళ్ళాం, కూర్చుని తిన్నాం, మాట్లాడుకున్నాం. నార్మలే
అసలు సంబంధం లేదు. అంటే ఒక ఎక్సైట్మెంట్ కానీ లేకపోతే ఒక ఇది ఉంటుంది కదా, అరే ప్రపోజ్ చేశారు ఇప్పుడు ఎలా అని చెప్పి, అదేం లేదు. అంటే మీరు కూడా ముందే సో లోపల ఫీలింగ్ ఉంది, ప్రిపేర్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ ఏం లేదు. సో మళ్ళీ క్యాజువల్గా ఉన్నాను నార్మల్గా. చెప్పాలంటే కలేమో అనుకున్నాను నేను. లేదు అంటే అప్పుడే రియాక్ట్ అయ్యి ఇది కావాలా వద్దా? సర్లే ఇందాక నుంచి అన్నా సర్లే. వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే మంది కాదు. సో అలాగా నేను నార్మల్గా క్యాజువల్గా మూవ్ అయ్యాం. దాని తర్వాత నేను యాక్చువల్గా ట్రావెల్ చేసేదాన్ని వైజాగ్ నుంచి ఇక్కడికి అలా ట్రావెల్, హైదరాబాద్. మా డాడీ వాళ్ళది వైజాగ్, మమ్మీ వాళ్ళది కాకినాడ అనమాట. సో డాడీ హాంకాంగ్ నుంచి వచ్చినప్పుడు అది అనమాట వైజాగ్లో ఉండేదాన్ని. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మమ్మీ కాకినాడ షిఫ్ట్ అయిపోయింది. సో అలాగ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని ఆ టైంలో అనమాట. సో అప్పుడు నేను వెళ్ళిపోవాలి, వైజాగ్కి వెళ్ళిపోవాలి ఈవినింగ్. ఇదంతా ఎర్లీ మార్నింగ్ జరిగింది. నెక్స్ట్ ఈవినింగ్ కల్లా హైదరాబాద్ రీచ్ అయ్యాం. అంతే, వెళ్ళిపోతున్నప్పుడు చూడాలి తన మొహం ఫుల్ మార్చేసి ఏడుపేసి పెట్టేసి, నిజంగా ఒక రియల్ లవ్ కనిపించింది నాకు తనలో. అప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఆలోచన స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఉంది, బయటికి చెప్పలేదు కానీ ఆల్రెడీ ఉంది. నిజంగా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్పా, లేకపోతే ఎందుకు చెప్తాను? నిజంగా ఉందేమో నాకు తెలియదు. బికాజ్ నేను ఎప్పుడు ఏకినాథ్ ఇలా పట్టుకుని ఇద్దరు ఉండేవాళ్ళం. ఫుల్ చలి అనమాట. తన స్వెటర్ కూడా వేసేసుకొని, అక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి మా ఇద్దరివి, అలా వేసేసుకొని తిరిగి అంతా ఇద్దరం పట్టుకునే, తినడానికి ఇద్దరమే. ఇప్పుడు ఒక చపాతీ వేసుకో ఇంకో చపాతీ, లేకపోతే నేను తినను. అలా మేబీ ఫ్రెండ్స్ అలా. నేను చేయలేదు, తనంది. నువ్వు తింటావు తినవా, లేకపోతే నేను తిన్నా. ఇప్పుడు తన నేను చెప్పాను. ఏమో ఇందాక ప్రపోజ్ చేశాడు, ఎంత పడ్డాడు అది ఇది అన్నావుగా. సరే ఇప్పుడు నువ్వే, ఇప్పుడు ఏమైంది చెప్తున్నా చూడు, చెప్పు, కంటిన్యూ చేయి. క్లారిఫికేషన్ కావాలిగా ఎవరున్నారు. ఇప్పుడు కొంచెం నేను వద్దు అంటే నువ్వు తింటావు తినవా, తినపోతే నేను తిన్నా తిన్నా అయితే అని చెప్పి. కానీ తను ప్రపోజ్ చేసిన తర్వాత కొన్ని రోజులతో ఆలోచిస్తాను, నేను కూడా ఎందుకలా బిహేవ్ చేశాను, మేబీ నాకు కూడా ఇష్టం ఉందేమో, మేబీ తను బయటపడకపోతే నేను పడేదాన్ని కాదు. సో నిజంగా హారిక గారు ఇప్పుడు ఒకవేళ ఏక్నాథ్ గారు ప్రపోజ్ చెయ్యకపోయి ఉంటే, మేబీ ఎక్స్పెక్ట్ చేస్తూ సరే తనే ఫస్ట్ చెప్పాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరు చెప్పేవాళ్ళు కదా? అస్సలు లేదు. నాకు కొంచెం బాగా ఇవి ఉన్నాయి. ఏంటది ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. అంటే నాకు తెలుగు అనే కాదు, ఒక ఫ్లో నాకు తొందరగా రాదు, తనే అందిస్తుంటాడు, అందుకే అడుగుతున్నాను. చెప్పు నాకు ఏంటది చెప్పు. ఈగోనా? ఫస్ట్ నేను ఈగో కాదు, అది ఎక్కువ. అదా సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు. బికాజ్ అంటే ప్రపోజ్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్దా ఏంటి? అలా కాదు, అమ్మాయి. సో కొన్ని ఉంటాయి కదా, వి కాంట్ బ్రేక్ దట్ రూల్స్. సో అది ఒక అందం. అబ్బాయి ప్రపోజ్ చేస్తే అమ్మాయి, అంటే అమ్మాయి చేసే వాళ్ళందరూ ఇదని కాదు, నా దృష్టిలో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో మేబీ నేను ఎప్పటికీ ప్రపోజ్ చేసేదాన్ని కాదు, ఎప్పటికీ దూరంగానే ఉండేదాన్ని, ఫ్రెండ్గానే ఉండేదాన్ని. ఎప్పుడు కానీ తను ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం లవ్ వరకు ఉంది అని చెప్పి నేను అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇద్దరం చాలా ఇష్టంగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం ఇద్దరు. మేబీ అదే తనకి అంత ధైర్యం తెప్పించుకుంది. ఇప్పుడు లవ్ చేసే వరకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఓకే ఫైన్, అంటే మనకి ఒక మనిషి మీద ఇష్టం కలగటం అన్నది ఓకే మన చేతుల్లో ఉండదు. అది ఆటోమేటిక్గా ఇద్దరు కలిసి ఒక సూపర్ హిట్ సీరియల్ నేను శైలజలో అన్ని డేస్ ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫీల్ అన్నది జనరేట్ అవ్వటం క్వైట్ కామన్. కానీ అది పెళ్ళి అన్నది ఇంకా నెక్స్ట్ స్టెప్ కదా. అంటే లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారన్న ఇది లేదు. అలా అయితే ఇంకా మనకి తెలిసిన ఎన్ని బ్రేకప్స్ ఇది అది ఉంటాయో. పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు డిసైడ్ అయ్యారు ఏ పాయింట్ ఆఫ్ టైంలో? ఇప్పుడు ఏమో నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడు డిసైడ్ అయ్యాం అనేది ఐడియా లేదు. నవంబర్లో తను వాళ్ళ పేరెంట్స్ చెప్పాడు. మా మమ్మీకి తనంటే ఎప్పుడు ఇష్టమే, తనంటే స్టార్టింగ్ నుంచి ఇష్టమే అనమాట. లైక్ వెన్ వీఆర్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్గా ఉండి అప్పటి నుంచి మా మమ్మీకి తనంటే చాలా ఇష్టం. దాని తర్వాత నవంబర్లో, లాస్ట్ ఇయర్ నవంబర్లో వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత లైక్ స్టార్టింగ్లో అందరూ అబ్జెక్ట్ చేస్తారు కదా, సో అలాగే అబ్జెక్ట్ చేశారు. బట్ తొందరగానే ఒప్పేసుకున్నారు వాళ్ళు. సో మా మమ్మీ ఎలాగో ఒప్పుకున్నారు, అది నో ప్రాబ్లం. ఇంకా మా డాడీ సైడ్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. సో వాళ్ళకి క్యాష్ ప్రాబ్లం కానీ అన్నీ ఉన్నాయి.
సో వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము అనుకున్నాం లాస్ట్ ఇయర్ చేసుకుందాం అని అనుకునే సరే లెట్స్ టేక్ లిటిల్ బ్రేక్ అని చెప్పేసి అలాగా అవుతూ దాని తర్వాత ఈ కరోనా వచ్చింది. లాస్ట్ ఇయరే చేసుకున్నాం కదా ఏంటది పెళ్ళి, ఎప్పుడు లాస్ట్ ఇయరే చేసుకున్నాం కదా. అంటే ఈ రోజు అసలు 2020లో చేసుకుందాం అనుకున్నాం, అప్పుడే చేసుకున్నాం. ఇదేంటా కానీ తెలుస్తున్నాడు అని చెప్పి అంటే ఈ రోజే జాన్ ఫస్ట్ కదా, అదే. 2020 మోడ్ లోనే ఉన్నారు. మార్పు అయిపోయింది, అది మన పెళ్లి సీజన్ అయిపోయింది. 2019 నవంబర్లో డిసైడ్ అయింది. సో ఫస్ట్ డిసెంబర్లో చేసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇంకా రావడం, అది ఇంకా పేరెంట్స్ అది ఇది ఉంటుంది కదా, అదంతా అయ్యి ఫైనల్గా అక్టోబర్లో ఎంగేజ్మెంట్ అని ఫిక్స్. అసలు పెళ్ళి అంటే నాకు తెలిసి నవంబర్ నుంచే మేబీ మేము ఫిక్స్ అయినట్టున్నాం. ఈ కరోనా ఇది లేకపోతే మేబీ ఫిబ్రవరి మార్చ్ అప్పుడే అయిపోయేది. జూన్ ఆ టైంలో అయిపోయేది. మరి ఇది ఈ కరోనా టైం, ఈ లాక్డౌన్ టైం సపరేట్ గానే ఉన్నారా? అంతే కదా. అంటే మేబీ ఏమన్నా ఒకే ఏరియా ఒకే ఏరియా అంటే జస్ట్ ఒక 10 minutes. నేను ఇటు మధురానగర్ సైడ్, తనేమో మణికొండ అనమాట. సో మధ్యలో వచ్చి చూస్తూ వెళ్ళడం లాక్డౌన్ టైం. నాకు అంటే నెసెసరీ ఐటమ్స్, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండడం, మా మమ్మీ వాళ్ళు కాకినాడలో ఉంటారు. సో వచ్చి చూసి వెళ్ళడం, టైం దొరికినప్పుడల్లా రావడం, చూడడం, వెళ్ళడం, ఏమైనా కావాలంటే బయటకు వెళ్ళి కొనుక్కోవడం అంతా అలా జరిగిపోయింది లాక్డౌన్ టైం అంతా. సో ఒప్పించడం, పెద్దలు ఒప్పించడం అంతా కొంచెం ఈజీగానే అయిపోయింది అంటారా? అంటే ఫస్ట్ ఎవరైనా ఒప్పుకోరు కదా, ఇంకా తర్వాత ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఇంకా ఏముంది ఒప్పుకుంటారు. మీ సైడ్ నుంచి మీరేమంటే హార్డ్ స్ట్రగుల్ లాంటిది ఏం ఫేస్ చేయలేదు? లేదు, ఈజీగా నొప్పి. మీరు అంటే ఫాదర్ సైడ్ ఒప్పుకోలేదని చెప్పారు, కష్టపడ్డారా? అంటే ఒప్పుకోలేదు, పెళ్ళి కూడా రాలేదు. లేదు రాలేదు, వాళ్ళు కూడా రాలేదు. దాని మమ్మీ ఒక్కటే అనమాట. అండ్ రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు, కొంతమంది ఉన్నారు రిలేటివ్స్, వాళ్ళు కూడా రాలేదు. లైక్ క్యాస్ట్ వేరు అని చెప్పేసి మేము రాము అని చెప్పి, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసి ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. మేము ఒకటే డిసైడ్ అయ్యాం, లైక్ ఎవరు వచ్చినా రాకపోయినా వీఆర్ రెడీ టు మ్యారీ ఈచ్ అదర్. సో ఈ టైం, ఈ పర్టికులర్ డేట్ అని చెప్పాం. సో అలాగా చాలా హ్యాపీగానే జరిగింది. అల్టిమేట్లీ కలిసి ఉండాల్సింది ఇద్దరే కాబట్టి రిలేటివ్స్ ఏమన్నా వస్తారు. అలా జరిగింది. అయితే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను ఏక్నాథ్ గారు. ఇందాకటి నుంచి అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎలాగో. అసలు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే, ఇద్దరు ఆడళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటుంటే పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తారు కదా, అలా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ఈ క్వశ్చన్. సో అంటే ఇప్పుడు మనం 2020 కూడా అయిపోయి 2021లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు కూడా ఈ క్యాస్ట్ పరంగా ఈ క్లాషెస్, పెళ్లి టైం వచ్చేటప్పటికి అంటే చాలా మంది అసలు ఇప్పటికి బ్రాడ్ మైండెడ్ అయిపోయారు చాలా మంది. ఈ మధ్య క్యాస్ట్ అంత పెద్ద పట్టించుకోవట్లేదు, ఇలాంటివి కూడా అంటూ ఉంటారు. బట్ స్టిల్ ఎక్కడో ఇలాంటివి అయితే ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఒపీనియన్ అంటే ఎవరికి అంటే కావాలని ఎవరు ఇంత మన క్యాస్ట్ ఇంత ఇష్యూ చేయాలి, పెళ్ళికి కూడా ఎలాగొండి ఉండాలి, ఇలా ఎవరికి సెల్ఫ్గా అనిపించదు. ఎప్పుడైతే పక్కన రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తేనే ఇవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్. లేకపోతే ఎవరికైనా క్యాస్ట్ ఇప్పుడు ఎవరేం పట్టించుకోవట్లేదు కదా, అంతే. పక్కన వాళ్ళ బట్టి ఉంటుంది డెసిషన్ అనేది. ఒకవేళ మనకి ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళు ఇంకా రెచ్చగొడతారు, అదేంటి మన క్యాస్ట్ కాదు కదా, వేరే క్యాస్ట్ అది ఇది, అంతే తప్ప అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏ క్యాస్ట్ అయితే ఉంది. ఇద్దరిది ఒకే క్యాస్ట్ కదా, ఇండస్ట్రీ అంతే కదా, అది అదే మెయిన్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్. ఎన్ని డేస్ గ్యాప్ తీసుకున్నారు వర్క్ కి, మ్యారేజ్ కి బిఫోర్ లేకపోతే తర్వాత? అలా నేను 10 days తీసుకున్నాను. ఆఫ్టర్ మొత్తం కలిపి 10 days. 5th నుంచి మళ్ళీ 15th 16th వరకు వెళ్ళలేదు, మళ్ళీ 16th. ఇందాక చెప్పాను కదా, చాలా మంది మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు అంటే మీ ఫ్యాన్స్ అందరూ అసలు చాలా క్వశ్చన్స్ పంపించారన్నమాట. ఖచ్చితంగా అసలు మా పేర్లు చెప్పి ఈ క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి, అంటే అందులో బెస్ట్ మేము పిక్ చేసాము. వాళ్ళ కమెంట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి, అసలు అవన్నీ అంటే ఇంకా తెల్లారుతుంది అనమాట. ఆ రేంజ్ లో అంత అభిమానించారు మిమ్మల్ని. సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి మిమ్మల్ని అడిగేస్తాను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ శశికళ కంకర గారు. సో
సో ఈవిడ ఏం అడిగారంటే అసలు ప్రేమ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, క్లారిటీగా అడగండి. ఆ క్లారిటీ మాకే లేదు. అంటే ప్రపోజ్ చేయడం చేసాం కానీ దానికి స్టార్టింగ్ ఎప్పుడు అంటే తన మీద ఇష్టం ఎప్పుడు వచ్చింది అంటే కరెక్ట్గా చెప్పలేం. మేబీ ఎప్పుడైనా అప్పుడప్పుడు కలిస్తే అనుకోవచ్చు, రెగ్యులర్గా షూటింగ్ కలిసేవాళ్ళం కదా. సో ఆ ప్రాసెస్లో యాక్చువల్గా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే చూసిన అమ్మాయిల్లో నువ్వు ఈగోయిస్టిక్గా అలా లేవు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉన్నావు అని చెప్పి నాకు ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తొస్తుంది. సో అదొక రీజన్. మేబీ అయితే ఈ క్వశ్చన్ని లెట్ మీ మేక్ ఇట్ మచ్ మోర్ క్లియర్. అయితే నేను మీ పాత ఇంటర్వ్యూస్ అవి కూడా చూసినప్పుడు హారిక గారు మన ఛానల్లోనే director.com దాంట్లోనే మీరు లైక్ ఐఎమ్ వెరీ అంటే కొంచెం ఇందాక మీరు చెప్పినట్టే నేను కొంచెం రిజర్వ్డ్ ఇదిగా కూర్చుంటాను అని చెప్పారు. సో అంత రిజర్వ్డ్గా ఉండే మీరు ఏక్నాథ్ గారికి దగ్గర అవ్వడానికి ఏంటి పర్టికులర్ ఇది ఒక పాయింట్ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి కామన్ పాయింట్స్ ఏదన్నా నచ్చితే ఇప్పుడు నాకు ఏదో క్రికెట్ నచ్చితే మీకు కూడా నచ్చితే ఓకే ఆ విషయంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అలా ఏంటి ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి? తనలోనా యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నచ్చేవాడు కాదు. ఎప్పుడు అంటే ఒక లోకంలో ఉండేవాడు. అంటే నేను కూడా పెద్ద పట్టించుకోను, మాట్లాడను. అయినా సరే కొంచెం ఎలా అంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే ఫీలింగ్తో ఉండేవాడు. సో నాకు అది నచ్చదు కదా పాయింట్. సో నేను అందుకే కొంచెం దూరంగానే ఉండేదని. తర్వాత వన్స్ వీ హ్యావ్ డిసైడ్ అంటే ఫ్రెండ్స్గా మేము ఎప్పుడైతే మూవ్ అయ్యామో సో మేబీ ఫ్రెండ్స్ అనేసరికి వచ్చేస్తుందేమో, ఫ్రెండ్షిప్ అనేసరికి వచ్చేస్తుంది. లైక్ సపరేట్ కాదు కలిసి చేయాలి అని చెప్పి వచ్చేస్తుందేమో. అప్పటి నుంచి డెసిషన్స్ చేసుకోవడం ఇద్దరికి మ్యాచింగ్ అంటూ ఏం లేదు కదా. లైక్ నాకు డాన్స్ అంటే ఇష్టం, దానికి అసలు డాన్స్ రాదు. ఆపోజిట్ పోల్స్. కాకపోతే మాట్లాడుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో దాని ద్వారా ట్రావెల్ అవుతూ వెళ్ళాం అంతే తప్ప ఇద్దరిది మ్యాచ్ అయిందంటూ ఏది లేదు. అంత ఆపోజిట్ ఇద్దరు. ఎక్సెప్ట్ ఇప్పుడు కాస్ట్యూమ్స్ తప్ప కనీసం ఏదైనా మ్యాచ్ చేయాలి కదా అని చెప్పి మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. మీ మ్యారేజ్ తో మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా అని అడగండి. సో ఏక్నాథ్ గారి సైడ్ అయితే హ్యాపీ, ప్రెజెంట్ హ్యాపీ. ఇందాకే చెప్పారు హారిక గారు వాళ్ళ మదర్ అయితే హ్యాపీ కానీ ఫాదర్ సైడ్ అన్న వాళ్ళు ఇంకా అన్హ్యాపీగా ఉన్నారు. మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా కొంచెం మనవరాలు వచ్చేస్తే అది ఇంకా అప్పుడు ఏమన్నా జల్ అయిపోవచ్చేమో అలా మీరు అనుకుంటున్నారా? మేబీ అలా ప్రస్తుతానికి ఉన్నదాంతోనే వీఆర్ హ్యాపీ. మేబీ అంటే ఆ రీజన్ తోటి ఏమన్నా చాలా మంది అంటారు కదా మనవరాలు పుడితే కలిసిపోతారు అని చెప్పి. లేదా ఫీలింగ్ ఏం లేదు. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు దాకా ఉన్నదాంతో హ్యాపీ. వచ్చినా రాకపోయినా ఇంకా. సో అలానే శశికళ కంకర గారు అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మమ్మీ కూడా సూపర్ 6 క్వశ్చన్స్ అనమాట. సో అందులో 4th క్వశ్చన్ ఏంటి అంటే ఏక్నాథ్ గారికి హారిక ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండ్ అలానే హారికకి ఏక్నాథ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. హార్ట్ సింబల్. ఓకే. ఫస్ట్ గిఫ్ట్ అది యాక్చువల్గా ఫస్ట్ గిఫ్ట్ అది కాదనుకుంటాం. షర్ట్ ఇచ్చా కాకినాడ నుంచి షర్ట్ తీసుకుని స్వీట్స్ తీసుకుని ఇచ్చాను. తన బర్త్డేకి ఇచ్చారు గిఫ్ట్. ఓకే. షర్ట్ అండ్ స్వీట్స్. మీరు ప్రేమించా అంటారు అంతే. ప్రేమించాడు. ఇంతకు ఏం చూడలేదు ఇప్పటి వరకు గిఫ్ట్ లాగా. జరిగిందో ఈరోజు మీరు గుర్తు చేయాలనుకుంటా మొత్తం. అవును నిజమే. వేరే విషయాలు గుర్తుంటాయి, పిల్లల విషయాలు గుర్తు ఉండదు. నా బర్త్డేకి విష్ చేసేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అవును బేబీ బట్టలు కొనలేదు అనుకుంటా కదా నీ బర్త్డే. లేదు కొనలేదు. సరే వెళ్దామా అని చెప్పి పాత బట్టలు వేసుకొని వెళ్ళి, అంటే నేను కూడా కొనుక్కోవచ్చు కానీ ఉంటుంది కదా నా కాబోయేవాడు కొన్ని ఇవ్వాలి అనే ఫీల్ ఉంటుంది కదా. సరే పదా అని చెప్పేసి వెళ్ళి కొనిపించుకుని వచ్చాను. అంతేకాని తను మాత్రం సర్ప్రైజ్ అని ఇచ్చేది ఏమీ లేదు. నేను ప్రతి ఫెస్టివల్కి కానీ చిన్నదైనా సరే నేను ఇస్తాను. పెళ్ళికి రింగ్ ఇచ్చాడు.
పెళ్ళికి రింగ్ ఇచ్చాడు. ఓకే. ఇందాక మాటల్లో ఏదో బేబీ అని పిలుస్తారని చెప్పి వినిపించింది. ఏంటి ఎవరిని ఎలా పిలుచుకుంటారు? అది ఇదని ఏం లేదు, ఆ ఫ్లో అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మాకున్న ఫీలింగ్ బట్టి కోపమా లేకపోతే ఇదే దాన్ని బట్టి వస్తుంది. కానీ జనరల్ గా అయితే బేబు బేబు బేబు. ఓకే. బేబు అని పిలుస్తారు. మీరు కూడా సేమ్? బేబు బేబీ. బేబు బేబీ. ఓకే. మీరేమో బేబు, ఆయనేమో బేబీ. అలాగే తను కూడా బేబు అని పిలుస్తాడు. యాక్చువల్ గా బేబు బేబీ రెండు కలిపి పిలుస్తూ ఉంటాం. తనకి ప్రేమ ఎక్కువైనప్పుడు బంగారం, అలా చేయి బంగారం, అది కోపం వచ్చినప్పుడు వేయా ఇందాక వచ్చింది. ఏంటి ఇప్పుడు ఏంటి నువ్వు ఏంటి అని చెప్పి సిచ్యువేషన్స్ బట్టి వస్తూ ఉంటాయి. ఏదైనా స్వీట్ గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ శశికళ గారికి వచ్చేసి, మ్యారేజ్ ఎందుకు సింపుల్ గా చేసుకున్నారు, సంగీత్ లేకుండా, ఫోటోషూట్ లేకుండా ఎక్సెట్రా? అలా ఏం లేదు, అంటే అనుకోవడం తిరుపతి అనుకున్నాం. ఇంకా ఈ టైంలో సంగీత్ అంటే రిలేటివ్స్ని కూడా పెద్దగా ఎక్కువ ఎవరిని పిలవదలుచుకోలేదు. జస్ట్ ఫ్యామిలీ వరకు వస్తే చాలు, ఒప్పుకుంటే చాలు. అంటే ఎవరికి ఉండదు, అందరికీ ఉంటది ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్పి. అంటే ఒక టైం వచ్చేసరికి అయితే చాలులే. లైక్ అందరికి ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయి, లైక్ ఇలా జరగాలి అలా జరగాలి అని చెప్పి. కానీ ఒక టైం వచ్చేసరికి అసలు అవుతుందా లేదా అనే ఇది వచ్చేసరికి అవుతే చాలు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎవరు ఎక్కువగా అలుగుతారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు అడగండి. ఎవరు ఎక్కువగా అలుగుతారు? తనే అలుగుద్ది. తను అలుగుతే దొరుకుతుంది. ఎలా కన్విన్స్ చేస్తారు? ముందు నార్మల్గా రిక్వెస్ట్ చేస్తా, కన్విన్స్ అవ్వకపోతే ఇంకా సీరియస్ అయిపోవడం, తర్వాత మళ్ళీ ఇద్దరం గొడవ పడి తర్వాత ఇంకా నార్మల్ మళ్ళీ బతిలాడితే అప్పుడు కూల్ అవుద్ది నార్మల్గా. ఫస్ట్ టైం బతిలాడితే సరిపోదు, మళ్ళీ దాని తర్వాత కూడా ఇంకో గొడవ అయ్యి దాని తర్వాత అంటే ఫస్ట్ బతిమాలినప్పుడు ఓకే కొంచెం ఉంటుంది, తర్వాత గొడవ అవుతుంది కదా. తర్వాత ముందు దేని గురించి గొడవ పడ్డాం అది మర్చిపోయి మధ్యలో ఏదైతే గొడవ అవుతుందో దాని గురించి బాగా మైండ్లో పెట్టేసుకొని నువ్వు నన్ను ఎందుకు అన్నావు, నాకు చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు అని చెప్తే సర్లే అయిందేదో అయిపోయింది అని పట్టించుకోకూడదు, వదిలేయాలి అని అంటాడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేత్రా గొర్రె గారు అడుగుతున్నారు, వీళ్ళ లవ్ గురించి ముందుగా ఎవరు పేరెంట్స్ కి చెప్పారు అండ్ పెళ్లికి ఎవరు పేరెంట్స్ ని ఫస్ట్ ఒప్పించారో అడగండి. నేనైతే మా మమ్మీకి ఇప్పుడు వరకు చెప్పలేదు. నేనే చెప్పాను. అంటే ఇలాగా లవ్ చేస్తున్నాను తిని అని చెప్పి చెప్పలేదు. తనతో ఎలా ఫ్లోలో వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీతో. ఐ థింక్ నా వరకు రావడం కంటే వాళ్ళిద్దరికి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది. మధ్యలో నేనే సైడ్ పార్టీ. వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళిద్దరే డిసైడ్ అయ్యారు. నేను వెళ్ళి చెప్పడం అదేం జరగలేదు. అండ్ తను వాళ్ళ ఇంట్లో ఒప్పించాడు, తనే ఇలాగ లవ్ చేస్తున్నా అది ఇది అని చెప్పి ఒప్పించాడు. అలా చెప్పడం అయితే నేనే ఫస్ట్ చెప్పి ఒప్పించి ఇంట్లో. మా ఇంట్లో కూడా తనే ఒప్పించాడు, వాళ్ళ ఇంట్లో కూడా తనే ఒప్పించాడు. రెండు బాధ్యతల్ని మనకి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అను మెడికాన్ గారు అడుగుతున్నారు. సో ఈవిడ కూడా మనకి 5 క్వశ్చన్స్ పంపించారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళ లవ్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్న లొకేషన్, టైం అండ్ అలానే ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, అదర్ పర్సన్ ఇమీడియట్ రియాక్షన్. ఇందాకే చెప్పాను కదా, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పానండి. ఎక్కడ ప్రపోజ్ చేశాను ఇందాక ఆల్రెడీ చెప్పేసాను. ఒక అవుట్డోర్ ట్రావెలింగ్ లో, కార్ ట్రావెలింగ్ లో ప్రపోజ్ చేస్తా. టైం 3 to early morning 3 to 4 మధ్యలో. అప్పుడు హారిక గారి రియాక్షన్ పడుకుని ఉన్నాను, ఇది కళా నిజమా అని చెప్పి. నెక్స్ట్ నార్మల్ గా మూవ్ ఆన్ అయిపోయాను. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అను గారిది ఏంటి అంటే, వాళ్ళ రిలేషన్షిప్ గురించి తెలియగానే వాళ్ళ పేరెంట్స్ ఇమీడియట్ రియాక్షన్. ఇమీడియట్ అంటే ఫస్ట్ క్యాస్ట్ వేరు అండ్ తను ఇండస్ట్రీలో ఉంది, సో ఆ 2 పాయింట్స్ మెయిన్ అంటారు ఎందుకు అవసరం అని. తర్వాత నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించుకొని చేసుకుంటాను. నాకు ఇబ్బంది ఏం రాలేదు, నా వరకు రాలేదు అసలు. తనే మాట్లాడుకుని తనే చేసుకుని ఇంకా తర్వాత కొన్ని క్వశ్చన్స్ నాకు రేజ్ అయినాయి, ఇండస్ట్రీ అది ఇది అని చెప్పేసి అవన్నీ కామన్ గా జరిగేవి. ఇందాక ఇక్కడ మీ మదర్ సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉన్నది, క్లారిటీ ఉంది. ఫాదర్ అయితే ఒప్పుకోలేదు, అది కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ మీ ఫాదర్ గారి ఇమీడియట్ రియాక్షన్ ఏముంది? చాలా కోపం అలా వచ్చింది? కోపం ఏం లేదు, తెలియదు. వాళ్ళ మమ్మీ మాట్లాడారు, మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య మాట్లాడారు. లైక్ తనే మాట్లాడారు.
అంత రియాక్షన్ అంతా వాళ్ళకే తెలుస్తుంది. ఏంటో నాకు ఆ అదృష్టం ఎక్కడి నుంచి రాలేదు, వాళ్ళే పడి వాళ్ళే చూసుకున్నారు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్, నేను శైలజ సీరియల్లో ఫేవరెట్ సీన్. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ లో కూడా మెన్షన్ చేశారు ముందే అను మెడికాన్ గారు. అన్ని ఫేవరెట్ సీన్స్ అంటారేమో, అలా కాదు. అన్నిటికంటే ది మోస్ట్ ఫేవరెట్ ఏముంటుంది? నాకైతే పెళ్లి కాకముందు అయితే కూర్క్ సీన్స్, ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ కానీ మర్చిపోలేనివి. పెళ్ళైన తర్వాత అన్ని సీన్స్ అంటే ఒకటి పిక్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. మాక్సిమం దాంట్లో సీన్స్ అన్నీ అలాగే ఉంటాయి, బాగుంటాయి ప్రతి సీన్. మేబీ శ్రీమంతం సీన్ నాకు బాగా ఇదైంది. అంటే ఏమో తను వస్తుంటే నేను చెప్పాను కదా ప్రపోజ్ చేసినప్పుడు తను వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి, నేను కాకినాడ వెళ్ళిపోతున్నాను. ఆ టైంలో తను ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ అయితే కనపడిందో, మేబీ శ్రీమంతం సీన్ అప్పుడు ఎంత పొట్టేసుకొని వస్తుంటే తన ఐస్లో నాకు అలా కనపడింది. సో మేబీ అది నాకు నచ్చిన సీన్ అనుకోవచ్చు. ఎక్నాథ్ గారు, మీరు కూడా ఒక పర్టికులర్ సీన్ చెప్పాలి ఫేవరెట్, అన్ని అని కాకుండా. కొంచెం బెడ్ తీసుకొని పడుకుని సీరియల్ ఎపిసోడ్ అదే అన్ని గుర్తు తెచ్చుకుంటున్నా. ఫేవరెట్ అంటే తక్కువ గుర్తొచ్చారు కదా యాక్చువల్లీ. అంటే చాలా ఉన్నాయి కదా, అందుకని గుర్తు రావట్లేదు. అదే మొత్తం సీరియల్ మీద ఒకటో రెండో ఉంటే వెంటనే చెప్పేసేవాళ్ళం. ఓకే. నాకు కూడా అది ఒక సీన్లో బయట నేను గార్డెన్ టైప్ ఉంటుంది, ఉయ్యాల్లో కూర్చొని ఉంటాను. తను ప్రెగ్నెంట్ దాదా ఇన్ని పెట్టుకొని బాలు బాలు అని ఎత్తుకుంటూ బయటకు వస్తుంది. అది ఆ సీన్. ఓకే. ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా నాకు తెలియదు ఈ విషయం. ఈ రిలేషన్ లో ఎప్పుడైనా సీరియస్ వార్ జరిగిందా? ఐ మీన్ టామ్ అండ్ జెర్రీ వార్ కాదు, 1 or 2 weeks మాట్లాడకుండా ఉండటం, వాట్సాప్ లో బ్లాక్ చేయటం, అలా. అసలు ఇక్కడ ఎంత పర్టికులర్ గా ఉన్నారు చూసారు మీరు క్వశ్చన్ లో. ఇలాగ కూడా అన్ని అని చెప్పకూడదు, టామ్ అండ్ జెర్రీ కాదు. యాక్చువల్గా సీరియస్ గొడవలు అంటే చాలా చాలా సీరియస్ గొడవలు కూడా అయినాయి. కానీ 1 week 2 weeks అలా మాట్లాడుకున్నది. మార్నింగ్ అయితే నైట్ కల్లా మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ మాట్లాడేసుకుంటాం. కానీ ఎంత పెద్ద గొడవ అయినా, పెద్ద గొడవలు అంటే పెళ్ళికి ముందు అనమాట, లైక్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో ఎలా అంటే అంత పెద్ద, నాకు తెలిసి మేబీ అదే అండర్స్టాండింగ్ ఏమో. చాలా ఎంత పెద్ద గొడవ అయినా మహా అయితే 1 day అంతే. 1 week 2 weeks అంత లేదు. అస్సలు లేదు. బాగా మీకు గుర్తున్న విషయాలు అంటే పర్టికులర్ ఈ విషయం బాగా గుర్తుంది, దీని మీద చాలా పెద్ద గొడవ. పెళ్లి గురించే, ఆబ్వియస్లీ పెళ్లి గురించి. పెళ్లి గురించి అంటే ఏవో ఉంటాయి కదా ఇష్యూస్, అవి పేరెంట్స్ వాటి వల్ల కానీ లేకపోతే ఇంకే అలాగా, ఇంకా ఏదైనా థర్డ్ ఒక పర్సన్ ఇష్యూ ఎంటర్ అయితే ఎలాగైనా గొడవ అవుతుంది. సో అలాగా అన్నమాట. మా ఇద్దరికే పర్టికులర్ గా అంటే మేము ఇద్దరం ఎప్పుడు కొట్టుకోం. ఎప్పుడు లేదు ఉంటాయి మా ఇద్దరికైనా కూడా ఉన్నాయి గొడవలు. చెప్తే బాగోదు. ఏముండవు నిజంగా. థర్డ్ పర్సన్ ఒకటి, ఇద్దరికి ఏముంటాయి, థర్డ్ పర్సన్ ఎంటర్ అయితేనే కదా ఉంటాయి. సో మేబీ అంటే ఇద్దరికి కూడా ఉండదు కదా, అంటే నువ్వు నాకు టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, లేకపోతే అది కూడా థర్డ్ పర్సన్ గురించి. అవి రోజు అవే చెప్తుంది థర్డ్ పర్సన్. అది కూడా థర్డ్ పర్సన్ గురించే కదా. అంటే ఒక్కరి వల్ల అవ్వట్లేదు అంటే ఫ్యామిలీ అనే అనట్లా, ఫ్యామిలీ అనే కాదు, ఏదైనా ఏ గొడవ అయినా మేబీ షూటింగ్ వల్ల అవ్వచ్చు, ఏదైనా. తెలిసిందేగా అమ్మాయిలు గొడవ పడడానికి రీజన్స్ పెద్దగా ఏదైనా రీజన్ ఎత్తుక్కుంటారు. వీళ్ళు మాత్రం ఏముండవు, వీళ్ళంతా చేసేసి వచ్చి సారీ అని చెప్పేస్తే మన మాట్లాడాలి. ఎందుకు కరుగుతాం, కరగద్దు, కరగకుండా ఇలా పెళ్లి చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏక్నాథ్ సార్ సెకండ్ ఇంటర్వ్యూ సోషల్ పోస్ట్ లో హారికకి ఒక అబద్ధం చెప్పా అని నిజం రివీల్ చేశారు కదా, ఆ ఇంటర్వ్యూ చూశాక హారిక మ్యామ్ రియాక్షన్ ఏంటి? అలా ఇలా లేదు, అలా ఇలా కాదు, పెద్ద గొడవ అయింది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎందుకు గొడవ పడ్డా అంటే అది నిజం కాదు. ఒక్క నిమిషం, ఇదేదో నాకు ఎంఎస్ నారాయణ గారు అక్కడ కూర్చొని నా పాటికి నేను మాడిపోయిన దోశ తింటుంటే మాట్లాడినట్టు కొంచెం నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ విషయం మీద నిజం చెప్పారు? యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నిజం కాదు. మరి ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాడు, నాతో ఒకటి చెప్పాడు. ఓహో, ఏం చెప్పాడు కదా,
ఒక మూవీకి వెళ్ళాం, కాల్ వచ్చింది, ఎవరు అని అడిగా, ఎవరో కాల్ అని అన్నారు, రాంగ్ కాల్ అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అనుకున్న తర్వాత సేమ్ ఇదే మ్యాటర్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు, ఏమని లైక్ మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా అని చెప్పి నాకు అని చెప్పి అడిగారు. అడిగితేనేమో చెప్పాను, ఈ విషయంలో చెప్పాను అని చెప్పారు. నేను ఇంటికి వచ్చినా నేను అడిగా, ఏంటి ఇలా చెప్పావు అంటే నాకు అబద్ధం చెప్పావా అని చెప్పి, లేదు ఊరికే అని చెప్పారు. ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూలో నేను అడుగుతున్నాను, ఏది నిజం చెప్పు, నాకు ట్రూత్ చెప్పు. ఇంటర్వ్యూలో చెప్పిందే నిజం, కాకపోతే అప్పుడు నాకు అబద్ధం చెప్పడం చెప్తే మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందేమో, ఎందుకు అవాయిడ్ చేయడానికి ఎవరో ఫ్రెండ్ ఎందుకు చేసినా కూడా తెలియదు ఆ టైంలో. అంటే మళ్ళీ ఈ టైంలో అమ్మాయి ఎందుకు చేసిన ఆ ఇష్యూ మీద గొడవ అవుతుంది అంటే అనవసరమైన విషయం మీద ఎందుకు, హ్యాపీగా ఉన్న మూవీ చూస్తున్నాం ఎందుకు ప్రతి అనవసరమైన దాన్ని గొడవ పెట్టుకోవడం, అంటే అంత యూజ్ లేని టాపిక్ కి ఎందుకు గొడవ పెట్టుకునే ఉద్దేశంతో నేను చెప్పేసా రాంగ్ నెంబర్ అని. నేను పెట్టేశాను కూడా, వెంటనే పెట్టేశా. అంటే ఎందుకు అనవసరంగా చిన్న వాటికి గొడవలు పడి అది ఇష్యూస్ అయ్యి, సో అందుకే అవాయిడ్ చేస్తామని చెప్పి. కానీ ఒక ఇంటర్వ్యూలో లేదు ఇలాగా తనకు అబద్ధం చెప్పాను అంటే ఐ ఫీల్ హర్ట్. సో ఆ విషయంలో గొడవ అయింది. ఏదైనా ఉంటే నాకు చెప్పు, బయట వాళ్ళు చెప్తే అది నేను పరేదాన్ని అవుతాను. ఇప్పుడు నేను తనకి చెప్తా బేసిక్గా చిన్న అబద్ధాలు అప్పుడిప్పుడు చెప్తుండే, ఎందుకంటే నాకు ఇప్పుడు దానివల్ల యూజ్ లేదు, ఇప్పుడు అది చెప్తే గొడవ అవుద్ది, చెప్పకపోయినా వచ్చే నష్టం లేదు అనుకుంటే నేను డెఫినెట్గా అది అవాయిడ్ చేసి అబద్ధం చెప్పి లైట్ తీసుకుంటే అబద్ధం చెప్పడం ఏదో నేనైతే అస్సలు చెప్పాను. ఎందుకంటే నాకు మెయిన్గా దొరికిపోతా. లైక్ ఇప్పుడు నేను నిజంగా మూవీకి వెళ్ళలేదని చెప్తాను, ఒక గంట ఏం చెప్తానంటే మూవీలో ఏం జరిగిందో తెలుసా అని చెప్తాను. సో అలా దొరికిపోతాను నేను. సో నేను అస్సలు ఏం జరిగినా అయితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గొడవ అయిపోద్దిగా నేనైతే అస్సలు దాచను. ఆన్ దిస్ నోట్ నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. ఈ క్వశ్చన్ కదా, నా క్వశ్చన్ ఇక్కడ. ఎప్పుడైనా మీరు ఏక్నాథ్ గారు ఫోన్ స్పై చేస్తారు? రోజు ఎప్పుడు చేస్తారు? మ్యారేజ్ కి బిఫోర్ కలిసినప్పుడల్లా ఇప్పుడు కూడా రోజు షూట్ నుంచి రాగానే అక్కడ ఏమి ఉండవు దాంట్లో, రోజు రాగానే ఫోన్ అలా పడేస్తా షూట్ నుంచి. పెళ్ళైనాక నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటది, ఎందుకులే చేసుకొని అని వదిలేస్తా. కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా మెసేజ్ చేశారు అనే విషయం పక్కన పెడితే నాకు ఏమి చెప్పడు తొందరగా. లైక్ ఈ రోజు ఒక విషయం చెప్తే 10 రోజుల్లో చెప్తాడు ఇది జరిగింది. అక్కడ ఏం లేదు, వీడు ఏం తెలియకుండా ఏం చేసేస్తున్నాడా అని చెప్పి నేను చెక్ చేశాను అలా. నేను నార్మల్ ఎప్పుడైనా ఒకసారి తీసి చూస్తా, డైలీ ఇక్కడ ఏదో అదేదో నాకు తెలిసి అది కూడా ఎందుకు తెలుసా, అంతే. అప్పుడు ఏం చేస్తా తెలుసా, ఎందుకు చూస్తున్నావు ఫోన్ లాగేసుకుంటా, ఇది మాత్రం రోజు చూడొచ్చు. నాది నిజం చెప్పానండి, ఫస్ట్ నాకు అసలు అలవాటే లేదు, ఫోన్ చెక్ చేసి అలవాటే లేదు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారో అడగండి. నేను ఎప్పుడో ఒకసారి క్యాజువల్ గా చూసా, లేదు కలిసినప్పుడల్లా ఫస్ట్ ఫోన్ చెక్ చేసావు. మామూలు ఎప్పుడు చెక్ చేశాను, మహా అయితే 1 సార్లు చేసి ఉంటాను అంతే. ఎప్పుడు కలిసినప్పుడల్లా లైక్ మేము పెళ్లి కాక ముందు కూడా ఎవ్రీడే కలిసేవారు. లైక్ షూట్ అయిన తర్వాత కానీ ఏదైనా అవని ఒక రోజులో కలవాల్సింది ఎవ్రీడే. సో వచ్చినప్పుడు ఫస్ట్ నా ఫోన్ పట్టుకొని ఇలా చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావు అని అంటే, ఏం లేదు ఊరికి ఫొటోస్ చూస్తున్నా అని అంటాడు. సో నేనేమనుకున్నానంటే, మీరు అన్నారు కదా ఏం తెలియాలి అని చెప్పి, సో నేనే రివర్స్ లో నీకు తెలియాలి అలా చూస్తే ఎలా ఉంటుంది, బికాస్ తెలియాలి అని 1-2 సార్లు చూస్తారు, అంతేకాని రోజు అదేదో టైం టేబుల్ పెట్టుకున్నారు. అలవాటు అయిపోయింది నాకు. ఎలా అంటే అంతే అలవాటు అయిపోయింది. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, తనకే తెలుసు నాకు ఎవరు కాల్ చేయరు, ఎవరితో మెసేజ్ చేయను, తనకే తెలుసు. అదొక పిచ్చి అనమాట, చూసుకోవాలి చేయాలి అని చెప్పి అదొక పిచ్చి. నేను అలాగే వదిలేసా, సర్లే ఎవరు పిచ్చాలిగా ఆనందం అని చెప్పి. ఈ పిచ్చి వాళ్ళే నాకు వచ్చిన పిచ్చి. సో నెక్స్ట్ పృథ్వీ సుష్మా గారు అడుగుతున్నారు, మ్యారేజ్ అయ్యింది, కూర్గు వెళ్తున్నారా హనీమూన్ ట్రిప్ కి, హారిక సిస్టర్ ఫేవరెట్ ప్లేస్ అని అడగండి. యా ఆఫ్ కోర్స్, కూర్గ్ నా ఫేవరెట్ ప్లేస్. ప్రస్తుతానికి అయితే హనీమూన్ వెళ్ళేంత టైం దొరకలేదు మాకు, టైం దొరికినప్పుడు వెళ్తాం, అది ఎప్పుడైనా అవ్వచ్చు.
లేదు ఒక రోజు డేట్ ఖాళీ ఉంటే కొంచెం డిన్నర్కి వెళ్దాం అని చెప్పి చూస్తున్నాను. అసలు డేట్ ఖాళీ ఉండట్లేదు. సో నాది ఒక సీరియల్ అయినా సరే అంటే ఇద్దరికి సింక్ అవ్వట్లేదు డేట్స్. ఒక సీరియల్ అయినా సరే వాళ్ళు కొంచెం బ్యాకప్ పెట్టుకోవచ్చు అని చెప్పి మొత్తం డేస్ అని యూజ్ చేసుకుంటున్నారు. అదే కదా. సో అలాగా. కానీ ఫేవరెట్ ప్లేస్ అయితే నాకు తెలుసు, తనకు కూడా ఫేవరెట్ ప్లేస్ నెక్స్ట్ అయితే వెళ్తారండి. మాల్దీవ్స్ ఏమి ఇన్స్పైర్ అవ్వలేదా ఈ మధ్య? అవుతాం, ఎందుకు చూసిన ప్రతి ఇన్స్పైర్ అవుతాం. ప్రతిసారి అవుతుంది. మనం ఇప్పుడు వెళ్దాం మాల్దీవ్స్కి. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు మాల్దీవ్స్ లోనే తేలుతున్నారు కదా. ఆ వాటర్ చూసి అసలు నాకు బాగా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ కూర్గా మాల్దీవ్స్ మరి అరకు. అరకు రెండు కాదు. అరకు యాక్చువల్గా వెళ్దాం అనుకున్నా న్యూ ఇయర్ కి, కానీ తనకి కుదరలేదు, డేట్స్ అవ్వలేదు. ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను, తనకి కుదరలేదు. సో నెక్స్ట్ నేత్ర గొర్రె గారు అడుగుతున్నారు క్వశ్చన్, ఇద్దరికి మ్యారీడ్ లైఫ్ బాగుందా లేకపోతే బ్యాచులర్ గానే బాగుంది అనిపిస్తుందా? మ్యారేజ్ లైఫ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇది ఈసారి ఇప్పుడే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడిగితే చెప్తాను. ఇంటర్వ్యూలోనే చెప్తారు. చెప్తాం కదా, అంతకన్నా పెద్ద గొడవలైనా మేము 1 డే మహా అయితే అంతే. ఓకే. అంటే నేను అవ్వను, తొందరగా కాంప్రమైజ్ అవ్వను, కానీ దానికి తెలుసు. ఏంటి చెప్పు, వచ్చి బతిలాడతాడు, సర్లే కాళ్ళు పట్టుకుంటాడు, చెప్పు అన్ని పట్టుకుంటాడు. పెళ్ళంగా పట్టుకోవా ఏంటి పట్టుకోవే. నిజంగా ఎప్పుడైనా జరిగిందా? చీ అంటుందా? నేను ఎప్పుడైనా అదే ఏదైనా పండగ లాంటిది ఏదైనా వచ్చినా కానీ ఇలా అక్షంతలు చేతిలో పెట్టి దండం పెట్టుకుంటాను. ఎవరు కాలు ముట్టుకోను, అస్సలు ముట్టుకోను. కానీ ఏంటో మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నప్పటి నుంచి నేను శైలజలో తన కాలు టచ్ చేసి సీన్స్ ఉన్నప్పుడు టచ్ చేసి దండం పెట్టుకునేదాన్ని. అదేంటో మనకు తెలియదు. ఓన్లీ ఏక్నాథ్ కాలు మాత్రమే పట్టుకున్నా. మా మమ్మీది కానీ మా డాడీది కానీ ఎక్సెట్రా ఎవరిది పట్టుకోలేదు, ఓన్లీ ఏక్నాథ్ కాలు పట్టుకున్నాను. తర్వాత చేయి పట్టుకున్నాను అంతే, ఇంక తప్పదు కదా. అవును, ఇది అడుగుతున్నా ఇప్పుడు. తర్వాత అంటే ఏమన్నా అలసిపోయి వచ్చి కాళ్ళు నొక్కటం అలా ఏమన్నా ఇద్దరికి? అది ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ లో నర్రకం చూపిస్తాడు. నర్రకం అసలు అలా ఇలా కాదు. చెయ్యి నొక్కవా, కాళ్ళు నొక్కవా, తలనొప్పి వచ్చేస్తుంది, తలనొక్కవా అని చెప్పేసి ఇంకంతే. ఇదే రోజు ఇదే, మార్నింగ్ లేదు నైట్ లేదు, ఇదే ఇంకా నాకు. కాళ్ళు నొక్కవా, కాళ్ళు నొక్కవా. వచ్చిన పక్కన ఉంది కదా ఖాళీగా. ఎప్పుడు అడగరా? నేనేం అడగను అసలు. నేను అడగను, తనే నొక్కుతాడు పాపం. తను నొక్కుతాడు. నాకు అసలు కాళ్ళు పట్టుకుంటే పట్టుకో అన్నారు. పాపం మామూలుగా ఉన్నప్పుడు అబ్బా కాళ్ళు నొప్పి వస్తుంది అని అంటాను అంతే. వచ్చి నేను నొక్కుతా బేబీ అని చెప్పేసి నొక్కుతాడు. కానీ వేపుకొని తింటాడు కదా, నొక్కు 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 అని చెప్పి ఇరిటేషన్ వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, నొక్కాలి. సో నెక్స్ట్ వైష్ణవి డి గారు అడుగుతున్నారు, ఒకరిని ఒకరు చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అడగండి. నో ఇంప్రెషన్ అట్ ఆల్. ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎవడో అనుకున్నాను, ఎవరితో అనుకున్నాడు అంతే. అంటే షూట్కి వచ్చినప్పుడు కూడా మాకేం పరిచయం ఎవరు వచ్చి సో అండ్ సో అని ఏం చెప్పలేదు. జస్ట్ మాకు మేము చూసుకొని కూడా నార్మల్గా అంతే రియాక్షన్ తప్ప అనుకుని అంతేం లేదు. నాకు అదే ఫస్ట్ డే షూట్, ఫస్ట్ సీరియల్, ఫస్ట్ డే. నాకు ఇంకా ఒక్కొక్కరిని చూసి ఇది ఇది అనుకోవాలని ఏముంటుంది, షూటింగ్ ఎలా చేయాలరా బాబు అనుకుని సీరియల్స్ లో ఇదొక సీరియల్ ఇంకా అని చెప్పి క్యాజువల్గా తను క్యాజువల్గా తీసుకుంది. నా భయం ప్రదర్శించలేదా హారిక గారు? నాకు అస్సలు లేదు అలాంటి. ప్రదర్శించుంటే అసలు పట్టించుకున్నాను కూడా కాదు. సీరియల్ కదా, అప్పటికే ఆవిడ బాగా ఎక్స్పీరియన్స్. అదే ప్రదర్శించుంటే అసలు పట్టించుకున్నాను కూడా కాదు. యాక్చువల్గా ఇదే మెయిన్ థింగ్. ఇన్ని సీరియల్స్ చేసినా నీకు ఇదే లేదు. మెయిన్ నిజంగా నాకు ఉండదు. బయటకు వెళ్ళినా సరే అందరూ చూస్తుంటే ఎందుకు చూస్తున్నారా అని చెప్పి ఓహో ఆర్టిస్టా నేను ఇందులో అని ఫీలింగ్ కూడా నేను మర్చిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. నెక్స్ట్ నాగిడి కోమలి గారు అడుగుతున్నారు, బెస్ట్ మెమరీ ఇన్ నేను ఫైనల్ సీరియల్. సీరియలే మెమరీ. అందులో మళ్ళీ బెస్ట్ మెమరీ ఏం లేమంటారా? మేము యాక్చువల్గా 2 కోసం వెయిట్ చేస్తున్నాం, అలా ఎవరైనా తీస్తారేమో అని చెప్పేసి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఉంటుంది కదా ఎవరికైనా. మేబీ లవ్కి ముందే అలా చేసాం, లవ్ తర్వాత ఇంకెలా చేస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో నిజంగా ఇంకా నేను శైలజ సీరియల్ అన్నది ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసింది. అసలు ఇంకా మిమ్మల్ని ఇద్దరిని కూడా అందులో చూసేసి ఇంకా
వైఫ్ అండ్ హస్బెండ్ అని ఆ సీరియల్ త్రూనే ఫిక్స్ అయిపోయారు. అప్పుడు మీకు పెళ్లి జరగకపోయినా సరే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఆ సీరియల్ ఉన్న ఫ్యాన్స్ కూడా మామూలుగా లేరు. కొన్ని రోజులు మీ పేరు శైలజానే అయిపోయింది అసలు అంతే. సో అలాంటి సీరియల్ అలా ఆగిపోయేటప్పటికి ఇంకా అందరూ మొత్తంగా హట్ అయ్యారు అసలు, అయ్యో అయ్యో అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. సో ఇందాక ఇప్పుడు ఎలాగో మనకి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ 2 అవ్వాలి అని, అది మీరే ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనుకోలేదు ఇప్పటిదాకా? యాక్చువల్గా సీరియల్ మధ్యలో ఆగిపోవడం మాకు మెయిన్గా మాకు ఇద్దరికి చాలా బాధ ఇచ్చింది. ఎందుకంటే ఆ సీరియల్ ఎలా జరిగేదో మా రియల్ లైఫ్లో కూడా అలా జరుగుతూ వచ్చేది. మరి మేము అనుకున్నామో లేదో తెలియదు కానీ మేము ఆ డైలాగ్స్ ఏది చెప్తే అదే జరుగుతూ వచ్చేది మా స్టోరీ. సో మేము ఎలా ఫీల్ అయిపోయామంటే సో అలాగే అవుతుంది అని చెప్పి, సో ఒక ఎండ్కి నేను దాంట్లో చచ్చిపోతానన్నమాట. సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మేబీ మన లైఫ్ అలా అవుతుందా, సో అలా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పెట్టేసుకొని సో అలా అయిపోయాను నేను. సో అది మాకు చాలా అక్కడి వరకు పక్కన పెడితే తర్వాత ఆ సీరియల్లో నాకు అంటే పాపను పెట్టి ఇంకో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాకు రోజు అమ్మో నేనేం అనలేదు నేను నా డిప్రెషన్ లో నేను ఉండేదాన్ని. లైక్ చాలా అంటే డైరెక్ట్ గా అనేది కాదు, ఇండైరెక్ట్ గా చూపించేది నాకు అర్థమయ్యేది. సో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. బాగా పర్సనల్ గా తీసుకుంది, చాలా పర్సనల్ గా తీసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే నేను ఆ సీరియల్లో లేను అని చెప్పి నాకన్నా ముందు తనకే తెలిసింది. సో ఆ రోజే ఫిక్స్ అయిపోయాడు నేను కూడా ఈ సీరియల్లో చేయకూడదు అని చెప్పేసి ఆ రోజే ఫిక్స్ అయిపోయాడు. సో అలా ఇంకా అలా జరిగింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అది సీక్వెల్ మంచిగా ఉండుంటే జరిగేది ఆ సీక్వెల్ నేను శైలజ అని చెప్పి మేబీ ఇంకా రన్ అవుతూనే ఉండేది. అదే ఇప్పుడు మాక్సిమం అందరూ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ని క్రియేట్ చేసుకొని కంటెంట్ ని పెడుతున్నారు కదా, అలా ఏమన్నా మీరెందుకు నేను శైలజ 2 కింద కంటిన్యూ చేయకూడదు? అంత క్రియేటివిటీ లేదు ఇద్దరికి. అసలు లేదు. అంటే మనకి సరిగా రాని దాని గురించి టచ్ మేబీ అలాంటి ఆఫర్ ఏమన్నా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే దానికి కూడా మాకు చాలా కమెంట్స్ వస్తుంది, మేము రాస్తున్నాము స్టోరీ కింద కమెంట్స్ నేను శైలజ పార్ట్ 2 అని చెప్పి కూడా పెడుతూ ఉన్నారు. అలాంటి ఆఫర్ వస్తే సీక్వెల్ కి 100% రాదు. 2 అనేది సినిమా కాదు మళ్ళీ సీక్వెల్ చేయడానికి. సో మాక్సిమం రాదు, వస్తే చేయకుండా అనుకుంటాం. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి అ డ్రీమ్. సో అయితే ఇప్పుడు ఒక మంచి ర్యాపిడ్ ఫైర్ ఆడదాం ఫైనల్లీ. ర్యాపిడ్ ఫైర్. సో దీనికి యాక్చువల్లీ ఇద్దరిని ఒకరినొకరు చూసుకోకుండా ఉంటే కొంచెం బెటర్ ఏమో అని నేను అన్నాను. అలా ఉండిపోండి. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్? చెయ్యి పైకి లేపాలి. ఎవరు? ఇద్దరు నాకు నేను ఫస్ట్ లేస్తాను అనుకుంటున్నారు. ఏంటి చెప్పు, ఏంటో చెప్పు ముందు. దానికి అలారం పెడతాం, అది మోగుతూనే ఉంటది లేకదు అసలు. సరే నేను చెప్తా. నాకు ఇంకా చిరాకు వచ్చి ఇక అలారం ఆఫ్ చేసి లే టైం అవుతుంది లే నీ వెహికల్ వస్తుంది అని చెప్తే అప్పుడు లేస్తుంది. సరే నేను చెప్తా. మెయిన్ షూట్ లేకపోతే ఇద్దరం పోటాపోటీల మీద 12, 1, 2 అయిపోయి షూట్ లేకపోతే నేను చెప్పని నువ్వు చెప్తా కదా నేను చెప్పని 12, 1, 2 అయిపోయినా పడుకునే ఉంటాం. సో ఎవరు తొందరగా లెగుస్తారు అనేది అది ఏం కాదు. నాకే కొంచెం తెలివి వచ్చి అంటే మెలకు వచ్చి తొందరగా లెగుస్తా. ఎప్పుడు మేబీ 10, 11 షూట్ లేకపోతే. షూట్ ఉంటే నేనైతే టైంకి లెగిసి రెడీ అవుతాను. 7కి వెహికల్ అంటే నేను ఎంత ఏం చేసినా సరే, ఒకవేళ నేను 6:40కి లేచినా సరే 7కి నేను వెహికల్ ఎక్కుతాను. నేను ఎక్కుతాడేమో అడగండి. అంటే చెప్తుంది 6:40కి లేచినా సరే అంటే 6:40కి లెగుస్తుంది. 6కి అలారం పెట్టుకుని 6 కాక 6:30కి అలారం పెట్టుకుంటా. తనకున్నప్పుడు నాకు ఉండదు, నాకేమో గోల అలారం పెట్టుకుంటది లేకదు పెట్టదు. కాదు 7కి వెహికల్ వస్తుంది, నేను 7 అంటే 7కి వెహికల్ లో ఉంటా. తను అడగండి తను షూట్కి వెళ్తాడేమో టైంకి. కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఎవరు లేస్తారు అన్నది. ఎవరు లేస్తే ఏంటి టైంకి వెళ్ళామా అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, who takes longer time to get ready? ఎక్కువ తీసుకుంటారు రెడీ అవ్వడానికి. ఆబ్వియస్లీ ఇంకా లేడీస్ కాబట్టి ఉంటుంది కదా. ఓకే. సో నెక్స్ట్, ముందు అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? అంటే ఆర్గ్యుమెంట్ మీద బేస్ అయ్యి చెయ్యి పైకి ఎత్తాలి ఎవరు. అది ఆర్గ్యుమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు ఎంత డిపెండ్ అయినా సరే నేను అసలు కాంప్రమైజ్ అవ్వను.
అది ఎవరు తప్పైనా ఆయన సారీ చెప్పాల్సి చూసారు ఇక్కడే అర్థం అవుతుంది ఎవరంతా మంచి వాళ్ళ. అప్పుడు మీరు చెయ్యి పైకి లేపాలి కదా. లేకపోతే చూసారా ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరు మంచివారు. ఓకే, హూ మేక్స్ ఆల్ ద డెసిషన్స్, అంటే డెసిషన్స్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ శాతం? హారిక గారు. ఓకే, అంటే ఏది మంచిది ఏది మంచిది కాదు. తను సీరియల్ వచ్చినా సరే ఇలా సీరియల్ వచ్చింది అంటే ఇది ఓకే, ఇది నీకు సరిపోదు అని చెప్పేసి నేను తనే తీసుకుంటది. కాకపోతే ఫైనల్ గా నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా. అలా ఏం లేదు, ఏదో అలా చెప్తున్నాడు కానీ అలా ఏం లేదు. ఫైనల్ గా నేను నచ్చలేదు వద్దు అన్నా సరే, లేదు నేను చేస్తా అన్నా సరే ఫైనల్ గా చేయడు. నేను కూడా అంతే, సీరియల్ ఇక నచ్చింది ఇలా చేస్తున్నాను అని చెప్పి తన్నే అడుగుతాను. సో ఇద్దరు, కానీ ఎక్కువ నేనే డెసిషన్ చేస్తాను. ఓకే, హూ ఈస్ ద మెస్సియస్ట్? చిందర వందరగా ఉంటారు ఫుల్ అసలు షూట్ లేకపోతే స్నానం కూడా చేయడు. నేనే తిట్టి 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 చేపిస్తాను. ఓకే, హూ ఈస్ మోర్ ఇన్ టు దేర్ లుక్స్? అంత శ్రద్ధ నేను అస్సలు పట్టించుకోను అంతగా లుక్ విషయంలో. నేను నాకు శ్రద్ధ లుక్ విషయంలో. అవును, ఏంటి హెయిర్ ఉన్నట్టుంది ఇక్కడ, గెడ్డం అది తెల్ల హెయిర్ వచ్చిందట ఇలాగనమాట. నేను అసలు పట్టించుకోను. నేను ఐబ్రోస్ తీసుకెళ్ళాలి, కొంచెం పార్లర్ తీసుకెళ్ళాలంటే కూడా అబ్బా బాగానే ఉన్నాయి అంటే సరే అవునా బాగానే ఉన్నాయి సర్లే అని ఊరుకుంటాను, నేను కాంప్రమైజ్ అయిపోతా. తను నో కాంప్రమైజ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ముందు హెయిర్ కట్ చేంజ్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి, అందంగా రెడీ అయిపోవాలి, చాలా ఎక్కువ. ఓకే, సో మీరే అయితే యువర్ మోర్ ఇన్ టు లుక్స్ అయితే హారిక గారి ప్రకారం. హూ స్పెండ్స్ మోర్ మనీ? ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు? మనీ అంటే ఇద్దరివి ఒకటే మనీ. సో నేను అంటే ఇద్దరు సపరేట్ వేస్ట్ ఖర్చులు అయితే ఏం చేయం. అంటే సపరేట్ అంటే తినేం ఖర్చు పెడతాడా నేనేం ఖర్చు పెడతానా అనే పాయింట్ ఉంటుంది. ఇద్దరిది ఒకదాని
ఎవరు ఎక్కువ టైం నేనే. నేను ఒక్కోసారి వీడియో కాల్ చేస్తాను బాత్రూమ్ లో. ఏం చేస్తున్నాను ఎంతసేపు రా తొందరగా. మళ్ళీ ఎత్తుతాడు ఏం బేబీ ఏం చేస్తున్నావు అని చెప్పి. అంటే ఫోన్ తీసుకెళ్లి కూర్చొని అలా ఫేస్బుక్ న్యూ ఫీడ్స్ ఇన్స్టా మర్చిపోతా బాత్రూమ్. అరగంట నిన్నే గొడవ అయింది, అంటే చిన్న స్వీట్ గొడవ కానీ 45 minutes బాత్రూమ్ కూర్చొని ఏం చేస్తున్నాను అంటే అయ్యో మర్చిపోయిన వచ్చేస్తున్నాను అని చెప్పి. వెళ్ళిన పనన్నా గుర్తుంటుంది. ఏమో మా నాకు అదే. ఫోన్ తీసుకొని వెళ్ళకపోతే ఒకసారి నాకు డౌట్ వస్తూ మొన్న అన్నాను, సరే నువ్వు ఫోన్ పెట్టేసి ఎంతసేపు ఉంటావు నేను చూస్తాను అని చెప్పి అంటేనేమో అలాంటి చేయకూడదు. అలవాటు అయిపోయింది మొబైల్. Who is in control over the remote control? రిమోట్ ఎవరి చేతుల్లో ఉంటుంది, ఎవరి కంట్రోల్లో ఉంటుంది రిమోట్? అలా ఏమి ఉండదు, ఏదో ఒకటి పెట్టు అనడం, ఏది పెడితే చూడడం. నేను పెట్టిన తను పెట్టింది. టీవీ విషయంలో కావచ్చు, అంటే ఇప్పుడు టీవీలోనే మనకి అన్ని ఓటీటీస్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి కదా. అంటే తను వచ్చి సిరీస్ పెడతాడు, అది తనకైనా అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కాదు. పక్క లాంగ్వేజ్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, నేను ఇరిటేట్ అయిపోతూ ఉంటాను అనమాట. అందుకే మొన్న వరకు బిగ్ బాస్ వచ్చింది. సో ఆ బిగ్ బాస్ చూసినప్పుడు బిగ్ బాస్ ఫోన్లో వస్తుంటే ఫస్ట్ చూస్తే ఎప్పుడు చూస్తావు ఏంటి అది ఇది అని చెప్పి కొన్ని రోజులకి అది కూడా అలవాటు చేశాను అనమాట. సరే అవునా ఫోన్లో సరే 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 అని చెప్పి ఫోన్ చేసి అడగడం, ఇదేంటి ఈరోజు ఎపిసోడ్ చూసావా అంటే నాకు ఈరోజు షూట్లో సిగ్నల్ రావట్లేదు, ఏం జరిగింది ఈరోజు అని చెప్పి. అలా ఇద్దరు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాదు. ఇప్పుడు మామూలుగా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా వెళ్తూ ఉంటారు కదా బిగ్ బాస్ కి. అండ్ లాస్ట్ సీజన్ లో చూసుకుంటే కపుల్స్ వరుణ్ సందేశ్ అండ్ వినికా శెట్టి ఇద్దరు కపుల్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ సీజన్ లో కూడా అలాంటి ఎంట్రీ ఉంటుందని చాలా మంది అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. అలాగా చాలా మంది అయితే మేము వెళ్తున్నాం అని అన్నారు, మాకే తెలియలేదు. అవునా? అవును. అలాంటి ఆఫర్ వచ్చిందా? ఇండివిజువల్ గా కావచ్చు లేదా కపుల్ గా? ఫ్యూచర్ లో వస్తే బిగ్ బాస్ కి వెళ్తారా? వెళ్ళినా యాక్ట్ చేయాలి అక్కడ కూడా. కపుల్గా వెళ్ళినా యాక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంట్లో ఎంత బిగ్ బాస్ హౌస్ అయినా ఉండలేం కదా, ఇంట్లో ఉన్నట్టు బయట అలా ఉంటాం. అఫ్ కోర్స్ కెమెరాస్ చూస్తే ఐడియా మైండ్లో ఉంటుంది. అంటే వెళ్ళడానికి ఇష్టం ఉంటుందా? సరే అక్కడికి వెళ్ళి మనం రియల్ గా ఉంటాము, యాక్టింగ్ చేయాలి పక్కన పెట్టి చెప్పలేం, ఫస్ట్ అడగనే ఉన్నప్పుడు చూద్దాం. నేనే అడుగుతున్నాను అనుకోండి ఆ టైంలో తెలియదు. ఏమో నాకు వస్తే మాత్రం తన మీద వదిలేస్తారు. నాకు ఎప్పుడు ఇండివిజువల్ డెసిషన్స్ ఉండవు, నేను ఎప్పుడు తిన్న డిపెండెంట్. సో ఫాలో అయిపోతారు అంతే. నచ్చకపోతే బేబీ ఒకసారి ఆలోచించు అని చెప్పి అంటాను, కానీ నార్మల్గా ఎప్పుడైనా డిపెండెంట్ అన్నమాట. ఇండిపెండెంట్గా అసలు ఏది చేయను. క్లారిటీ ఏంటి అసలు ఇప్పుడు వస్తే వెళ్తారన్నా? వదిలేసాను, మేబీ వెళ్ళొచ్చు. అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి మా ప్రాజెక్ట్స్ బట్టి బేస్ అయి ఉంటాయి. ఒకవేళ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, వీఆర్ ఖాళీగా ఉన్నాం అంటే మేబీ వెళ్తాం. ఓకే. ఈ సీజన్ చూసారా? అదే అంటున్నాం కదా, కొట్టేసుకునే వాళ్ళం కదా. సారీ, నేనే ఈ క్వశ్చన్ లో గోడలో పడిపోయి నేనే ఇదైనట్టున్నాను బాగా. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫేవరెట్ కంటెస్టెంట్ అలా ఏమన్నా? అభిజిత్. నాకు సోహెల్, నేను ఆడా నేను చెయ్యా, కథ వేరుంటది. సో అభిజిత్ అసలు ఒకళ్ళకేమో అభిజిత్ అంటున్నాను. అభిజిత్ కూడా ఇష్టమే. సోహెల్, అభిజిత్ ఏంటంటే జెంటిల్మెన్, సోహెల్ కొంచెం ఎంటర్టైన్మెంట్. ఇద్దరు కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్. ఒకళ్ళకేమో అభిజిత్, ఒకళ్ళకేమో సోహెల్. అలా ఏం లేదు, సోహెల్ నాకు కూడా, కాకపోతే అంటే స్టెప్ డిఫరెన్స్, ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒక సిచ్యువేషన్ కరెక్ట్ చేయలేదు అని చెప్పినప్పుడు సో తిని బాగున్నాడు, మన నచ్చాడు అని చెప్పి అలాగా. సో ఇద్దరు ఇద్దరులో ఎవరు వచ్చినా హ్యాపీగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే సోహెల్. హూ సింగ్స్ బెటర్? ఎవరు పాటలు ఇద్దరులో బెటర్ గా పాడతారు? బాగానే పాడతాను, కోరస్ ఇస్తూ ఉంటాడు. ఇది కూడా ఉన్నాయా? ఓకే. హూ టాక్స్ మోర్? ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను కదా. ఓకే. హూ కంప్లైంట్స్ మోర్? కంప్లైంట్లు ఎక్కువ ఎవరు రైట్ చేస్తారు? తనే. ఏదా ఇక్కడ ఎందుకు పెట్టావు, ఇక్కడ ఎందుకు పెట్టావు, ఏదైనా ఏ విషయంలో అయినా
ఏ విషయంలో అయినా సరే. హూ గాట్ బెటర్ గ్రేడ్స్ ఇన్ స్కూల్లో ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ నాకే వచ్చింది? ఎంత 10th ఎంత? అలా అని కాదు, ఒక స్టేజ్ వరకు నేను టాపర్ గా ఉండేది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు, సరే ఇక్కడ అడగండి క్వశ్చన్. అంటే ఒక స్టేజ్ వరకు నేనే టాప్. నేను క్లాసికల్ డాన్సర్, త్రోబాల్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్, సో ఇవన్నీ ఉండేవి. అక్కడ ఏమడిగారు? గ్రేడ్ అంటే స్టడీస్ గురించి అడిగారు, నువ్వు అది పక్కన పెట్టి నేను దీంట్లో అది. అవన్నీ ఉండి కూడా సరే నేను టాప్ వచ్చేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు. స్టేట్ ర్యాంక్ రా? యాక్చువల్గా నేను నార్త్ లో ఉండేదాన్ని. సో అక్కడ చెప్పు సో అక్కడ కల్చర్ అని కాదు, అక్కడ లాంగ్వేజ్ కానీ ఏది కానీ నాకు అర్థం కాక ఇక్కడికి వచ్చాక షిఫ్ట్ అయ్యాక, ఆంధ్ర షిఫ్ట్ అయ్యాక నాకు అర్థమయ్యేది కాదు. అండ్ దట్టు నేను ఐసిఐసి సిలబస్, దాని తర్వాత నుంచి సిబిఎస్ఈకి మారాను. దాని తర్వాత స్టేట్కి వచ్చాను. స్టేట్కి వచ్చిన తర్వాత 10th అనమాట. 9th చదవలేదు, 8th నుంచి డైరెక్ట్ 10th ప్రమోషన్ చేశాను. సో స్టేట్ తెలుగు రాదు, వాళ్ళు రావు. 10th లో నేర్చుకుని అంతా చేసి పాస్ అయ్యాను. సో జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినాయి. అది కూడా పాస్ 3 months చదివాను అంతే. టోటల్ ఎంత? టోటల్ అలాంటివి చెప్పకూడదు. చెప్పు, పర్లేదు. అలాంటివి ఎలా చెప్తుందంటే మిగతా అన్నిట్లో 100 marks వచ్చినాయి, 100కి 100, తెలుగు మాత్రం జస్ట్ పాస్ అన్నట్టు. మార్క్స్ గురించి పెళ్లికి అమ్మో పెళ్లికి ఏంటది మ్యారేజ్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కోసం అన్నమాట. మొత్తం ఉంటాయి కదా 10th మార్క్స్ అవన్నీ. అలా అని కాకపోతే నేనే సిగ్గుపడను చెప్పుకోవడానికి, బికాస్ నాకు ఉన్న నాలెడ్జ్ నాకు ఉంది. కాకపోతే ఏంటంటే మాకు సిబిఎస్ఈకి సైన్స్ ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ సోషల్ ఇవేమి ఉండవు ఎక్కువ. సో ఆ విధంగా వచ్చేసరికి వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాక అది చదవలేక జస్ట్ 3 months, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months చదివి నేను పాస్ అయ్యా. 333 వచ్చింది, పాస్ అయ్యాను. పాస్ అవుతాను లేదా అని చెప్పి అనుకున్నాను. నీలా నేను పక్కోడితో 3 months అయినా చదువుంటావు. మేము లాస్ట్ ఎగ్జామ్స్ ముందు చదివి 532 తెచ్చుకున్నా. 532 ప్రామిస్ నా మీద ప్రామిస్ చెప్పనండి, ఎవరి దగ్గర కాపీ కొట్టలేదా అని. కాపీ కొట్టడం ఎవరైనా కొడతారు, అఫ్కోర్స్. అది నేను ప్రామిస్ చెప్తున్నా, నేను పక్కోళ్ళది కూడా చూడలేదు, స్లిప్పులు పెట్టుకోవడం పక్కోళ్ళది చూడడం కానీ ఏది చేయలేదు. ఆ ఛాన్స్ దొరుకుండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి ఆన్సర్ ఇస్తాను. సరే, తనే టాలెంటెడ్, తనే ఎడ్యుకేటెడ్ అంతేనా? అలా అని చెప్పాను కానీ నేను అయితే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కాపీ కొట్టలేదు. నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడగండి, నేను చాలా సిన్సియర్ గా చదివి సిన్సియర్ గానే రాస్తాను. ఇందులో ప్రస్తుతానికి అయితే ఎవరు కాపీ కొట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని లేదు కాబట్టి ఎక్కువ మార్కులు అయితే వచ్చాయి. కాపీ కొట్టి అయితే ఇక్కడే. ఫస్ట్ ఎవరు నిద్రపోతారు? అలా ఏం లేదు, అంటే అలసిపోవడం బట్టి. ఓకే. ఫోన్ ఎక్కువ ఎవరు వాడతారు? నేనే. సీరియస్? ఓకే. అంటే వాడేదంటే ఏముండదు, జస్ట్ ఊరికే అలా అదో సరదా. ఓకే. హూ ఈస్ మోర్ రొమాంటిక్? నన్ను చూస్తాను. ఏమో మరి నేనేనేమో. తనే. ఓకే. ఇద్దరిలో ఎక్కువ ఎవరికి కోపం వస్తుంది? తనకి వస్తుంది. అంటే నేను చూపించను అంతే, నాకు గొడవలు పడడం ఇష్టం ఉండదు. మాకు ఇష్టం మరి ఎక్కువ ఎక్కువ సిగ్గు. మాకు సిగ్గులేదేంటి? నాకు సిగ్గే. ఇండైరెక్ట్ గా లొకేషన్ లో అడగండి, అసలు ఎవరితో మాటలు చాలా అంటే సిగ్గుపడ్డావా? మరేంటి సిగ్గు అంటే అందరి ముందు చూపిస్తే అది కాదు సిగ్గు. మన ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ సిగ్గు పడితే నేను ఎందుకంత సిగ్గు? 10 మంది ముందు ఎందుకు మనకి సిగ్గు? మన ముందు మనకే సిగ్గు. 10 మంది ముందే సిగ్గు ఉండాలి అంటే మన మధ్య ఎందుకే? 10 మంది ముందు సిన్సియర్ గా ఉంటే చాలు. సిగ్గుపడితే ఏంటి, ఎందుకు సిగ్గుపడుతుంది అంత నట్టం ఎందుకు అని అనిపించినట్టు ఉంటుంది. సో అందరి ముందు సిన్సియర్ గా ఉండాలి. కొంచెం సిగ్గు అది ఇది మొగోడు ముందు చూపిస్తే అది అందం చాలు. నాకు ఎప్పుడేం కనపడలేదు. ఏంటి ఎంతసేపు అరవడమే తప్ప. చూడండి, ఎక్కువ అబద్ధాలు చెప్పారు ఎవరిద్దరు? నేను ఇందాకే చెప్పాను కదా, గొడవలు అవాయిడ్ చేయడానికి అబద్ధాలు చెప్తాను. చేయకపోయినా అబద్ధాలే చెప్తాడు, నోరితే అబద్ధాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దొరికిపోతాడు 2 సెకండ్. ఏదో ఒక అబద్ధం చెప్పండి, అంటే హారిక చాలా బాగుంటారు. లేదు, నిజంగానే బాగుంటుంది, అబద్ధం కాదు, నిజంగానే బాగుంటుంది.
ఇద్దరిలో ఎవరు ఎక్కువ కేరింగ్? ఎవరిదాళ్ళు అలాగే అనుకుంటారు. నా వరకు నేను అనుకుంటా. లేదు, ఇద్దరం కేరింగే, కానీ తనకన్నా కొంచెం ఎక్కువ నేను, కొంచెం ఎక్కువ. మొన్న వెయిట్ చేసి చూసింది, కొంచెం వెయిట్ నాది కింద పైకి వచ్చింది, దాని కింద కదా. ఒక గంట అయితే కానీ మీకు తెలియలేదు అసలు రూపు. నేను తొక్కేస్తున్నాడు. తొక్కేంటి ఓకే, సో ఎవరికి వాళ్ళు కేరింగ్ అన్నమాట. సో అయితే అలానే ఇప్పటిదాకా ఒక కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అడిగాను, అంటే ఒక క్వశ్చన్ అడిగితే సో అందులో ఇద్దరిలో ఎవరు యాప్టో దానికి సమాధానం చెప్పారు. ఇప్పుడు హారిక గారు, మీకు ఏక్నాథ్ గారి గురించి ఎంత తెలుసో, అట్ ద సేమ్ టైం మీకు హారిక గారి గురించి ఎంత తెలుసో తెలుసుకుందాం సింపుల్లీ. తప్పు చెప్పినా పెద్దగా సీరియస్గా తీసుకోకు. తీసుకుంటాను. ఇన్ ప్రతాపం ఇంటికి వెళ్ళకుంటుంది. అయితే ఫస్ట్ హారిక గారు మీతో మొదలు పెడదాం. ఏక్నాథ్ గారి ఫేవరెట్ కలర్? బ్లాక్, వైట్, ఆరెంజ్. బ్లాక్, ఆరెంజ్, వైట్ 3. అయ్యో బ్లాక్ వైట్ చెప్పారు. ఆరెంజ్, అయ్యో ఆరెంజ్ కూడా 3 చెప్పాలి మరి. 2 ఎందుకు చెప్పాలి? ఎన్ని కలర్స్? 7 కలర్స్ ఉంటాయి. దాంట్లో 3 కలర్స్ చెప్పేసి 3 కూడా చెప్పేసుకో. మరీ బాగుంది. నా చెప్పు. ఫేవరెట్ మూవీ? నాకే తెలియదు, తను ఏం చెప్పుద్ది. అన్ని చూస్తాడు, పెట్టాలే కానీ పక్క లాంగ్వేజ్, పక్క రాష్ట్రాలు, కొరియా, అబ్బోబో అన్ని సబ్టైటిల్స్ ఉంటే ఏదైనా చూస్తాడు. ఓకే. ఫేవరెట్ డిష్? ప్రాన్స్. నాన్ వెజ్ ఎనీ ఐటమ్, ప్రాన్స్ కొంచెం ఎక్కువ. ఓకే. ఫేవరెట్ ప్లేస్? కూర్గ్, అంటే వెళ్ళడానికి. కరెక్ట్. ఓకే. ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. కరెక్టేనండి. ఎన్టీఆర్. గంట డెసిషన్ మారితే నేను ముగ్గురు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, మెయిన్ ఎన్టీఆర్. కాదు, ఒకసారి నేను అసలు నేను ఒప్పుకోను. నువ్వు ఏ ఇంటర్వ్యూ అన్నా చూడు, ముగ్గురు పేర్లు చెప్తా, నాకు ముగ్గురు ఇష్టం. మెయిన్ వచ్చేసి లేదా నేనేమన్నా మెయిన్ ఎన్టీఆర్ అన్న. రామ్ చరణ్. నేను మామూలుగా ఎవరు అంటే రామ్ చరణ్ అంటే ఎందుకంటే ఏమో నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. ఎన్టీఆర్ యాక్చువల్గా నేను మొన్న చెప్పాను, అసలు ఎంత న్యాచురల్గా చేస్తారు ఎన్టీఆర్, అసలు తనలో ఎవరు చేయలేరేమో అదని నేను చెప్పాను. అంతేగాని ఫస్ట్ రామ్ చరణ్. అబద్ధాలు చెప్తున్నాను నా దగ్గర. చూడండి, 1.5 year బ్యాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, నేనేం చెప్పాను. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? ఉంటే చంపేస్తున్నాను. అలా కదా, హీరోయిన్స్ ఏమన్నా పట్టించుకున్నాను. ఓకే. హీరోస్ కి ఫేవరెట్ ఉంటుంది కానీ ఫేవరెటిజం హీరోయిన్ అది. అది కూడా అందం అది అని చూడు, యాక్టింగ్ ఎవరిది ఉంది అని చెప్పి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? 1995. డేట్ అవుట్ చెప్తాడు. నవంబర్ 8. ఓకే. సో ఏక్నాథ్ గారు, సేమ్ క్వశ్చన్స్ మీకు కూడా. హారిక గారి ఫేవరెట్ కలర్? పింక్. కరెక్టేనా అండి? బ్లాక్ అండ్ పింక్. నువ్వు అలా చెప్తే నేను కూడా అలాగే చెప్తాను. ఓకే. ఫేవరెట్ మూవీ? మూవీయా? ఏం లేదు, అలా ఏం లేదు. మేబీ ఉందా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఫేవరెట్ డిష్? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే 100 ఉంటాయి, ఒకటి చెప్పు. చికెన్ అండ్ ఫిష్. ఆ చికెన్ లో ఏంటి? ఫ్రై. ఏం ఫ్రై? చికెన్ లో చాలా ఫ్రైలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఓకే. ఫేవరెట్ ప్లేస్? హారిక గారి ఫేవరెట్ కూర్గ్. అది కరెక్ట్. ఓకే. ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. కరెక్టేనా? ఓకే. హీరోయిన్? హీరోయిన్ తెలీదు. లేదు, ఫేవరెట్ సౌందర్య గారు. సౌందర్య గారు ఉన్నారంటే అది నాకు తెలియదు ఆ విషయం. సౌందర్య గారు, మహానటి సావిత్రి గారు. డేట్ ఆఫ్ బర్త్? సారీ October 4th, 1995. ఏం మరి నాకు చెప్పినప్పుడు చెప్పు ఇంకా. 4th October 1995. నవంబర్. యాక్చువల్గా నాకన్నా 1 month పెద్దది. యాక్చువల్గా నా డేట్ ఆఫ్ బర్త్ అనేది నాకే కన్ఫ్యూజన్ అనమాట. నాది డేట్ ఆఫ్ బర్త్ 1996 ఉంటుంది. నేను యాక్చువల్ చెప్పినట్టు 9th చదవలేదు, 10th డైరెక్ట్ చేసా. సో దానివల్ల 96 నుంచి 95 ఏజ్ తక్కువ ఉండడం వల్ల 95 అని రాయించారు. సో డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 96 95 మారిపోయింది. సో ఏది అనేది ఇప్పుడు ఏదైతే ఉందిలేండి, పెళ్ళి అయిపోయింది కదా, పెద్దదైతే ఏంటి చిన్నదైతే ఏంటి నాకు ఆ ఫీలింగ్ లేదు, ఉన్నది ఉన్నది చెప్తున్నాను కదా. నాకు లేదు.
నిజంగా. లైక్ ఐ హ్యాడ్ అమేజింగ్ టైం నిజంగా ఇద్దరితోటి. అసలు ఇంత క్యూట్ గా అసలు మాటలు కావచ్చు. సో అయితే మీ మీద ఇంత ప్రేమ ఇంత అభిమానం చూపించిన మీ అభిమానులకి ఏమన్నా మాట్లాడతారా ఈ ఇంటర్వ్యూ ద్వారా? అభిమానులకి అంటే ఎప్పుడు చెప్పేదే, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత లవ్ అండ్ కేర్ చూపిస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ దట్. దానికి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాం. అంటే మరీ ఇంత ఇదిగా ఉండరు కదా, మేబీ ఉండడం తక్కువ మందే ఉండొచ్చు, ఉన్న వాళ్ళలో కూడా ఇంత ఇదిగా ఇంత లవ్ చూపిస్తూ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అంటే డే అండ్ నైట్ మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. లైక్ ఎవరైనా లైఫ్ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది నా వైఫ్ నన్నే చూసుకోవాలి, నా లవర్ నాతో ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పి. కానీ ఆడియన్స్ మమ్మల్ని మేము ఒక పిక్ పోస్ట్ చేస్తే చాలు, అది ఏ టైం అయినా అయి ఉండొచ్చు అవ్వచ్చు, విత్ ఇన్ సెకండ్స్ మాకు ట్యాగ్స్ అవుతూ ఉంటాయి. సో నిజంగా మా గురించి డే అండ్ నైట్ ఆలోచిస్తుందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు ఎవరికి అంత దక్కరేమో మేబీ. సో దాంట్లో మేబీ దక్కుంటే దాంట్లో మేము కూడా ఉన్నాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మేము ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా కలిసి ఉంటాం. అంటే ఏదో సరే ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడడం కాకుండా యువర్ అంటే మీరు ఎలా అయితే ఉంటారో అలానే ఉన్నారు మ్యాక్సిమం. అంటే ఇంట్లో ఎలా ఉంటారో అలానే ఉన్నారు నిజంగా. ఇట్స్ లైక్ ఫన్ అన్నమాట నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అసలు మీ మ్యారీడ్ లైఫ్ ఇలానే ఎంచక్క అలా చిన్న గిల్లి కజ్జాలతోటి చాలా సంతోషాలతోటి నిండిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు director.com యూట్యూబ్ ఛానల్. ఈ క్యూట్ కపుల్ కి మా director.com యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కడిగేసి డిన్నర్ సెట్ మొత్తం బాధ్యత ఏక్నాథ్ గారిదే. ఓకే, సో చూసారు కదండి మన ఏక్నాథ్ అండ్ హారిక గారిల బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ వాళ్ళ జర్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలని. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇంటర్వ్యూస్ తో మన director.com లో ముందు కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com. director.com అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమేజింగ్ కంటెంట్ని చూసి ఎంటర్టైన్ అవ్వండి. Please subscribe to director.com YouTube channel. Please do subscribe director.com. Please subscribe to director.com. మరెన్నో అప్డేట్స్ కోసం director.com ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe director.com.